ఇట్లా ఇట్లా నడిపిస్తున్నారా లేరా? డ్రోన్ ద్వారా స్ప్రే చేస్తున్నారా లేరా? చేస్తున్నాం కదా. అంటే ఇక్కడ మీ బ్యాక్గ్రౌండ్ ఏమున్నది ఇది ఇంపార్టెంట్ కాదు. డ్రైవ్ చేయడం నేర్చుకుంటే ఎవరైనా ఇక్కడ సక్సెస్ కావచ్చు. సో పవర్ సిస్టంలో ఉన్నది, కానీ మనం ఆ పవర్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి, ఎట్లా వాడుకోవాలి అది నేర్చుకుంటే చాలు. తయారున్నారా? సో అదే మేము నేర్చుకొని ఇవాళ ఇక్కడ వరకు ఉన్నాము. ఓకే, మేము స్టార్ట్ చేసినాము ఎక్కడో ఒక చిన్న ప్లేస్ హైదరాబాద్లో ఒక గల్లీలో స్టార్ట్ చేసుకున్నాము. కానీ ఇవాళ అచ్చంపేట వరకు వచ్చినామా లేమా? వచ్చినాం కదా. మీరు కూడా ఇవాళ అచ్చంపేట నుంచి స్టార్ట్ చేస్తే మీరు హైదరాబాద్ కాదు మొత్తం ఇండియా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వెళ్ళొచ్చు. ఓకే, అంత గొప్ప ఈ సిస్టమ్ ఉంది. సో దీనికే అంటారు విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఉన్నది. ఏ సిస్టమ్ ప్రకారం ఎందుకు వెళ్ళాలి అనుకుంటే, ఇప్పుడు సిస్టమ్ గొప్పతనం ఏముంటుందంటే, ఎప్పుడైనా మీరు ఆలోచించండి, వ్యక్తి ఒక సిస్టమ్ పట్టుకుంటే ఏదైనా చేసుకోవచ్చు. మీరు విలేజ్ నుంచి చదువుకొని ఒక వ్యక్తి డాక్టర్ కావచ్చు, చదువుకొని ఒక వ్యక్తి ఇంజనీర్ కావచ్చు, చదువుకొని ఒక వ్యక్తి లాయర్ కావచ్చు. ఎందుకు అంటే చదువు అనేటిది ఒక కాలేజ్, ఒక యూనివర్సిటీ, ఒక సిస్టమ్ అనేటిది అతను పట్టుకున్నారు. టీచర్ ఏం చెప్తే అది చేసుకుంటూ పోతే ఒక రోజు అతను డాక్టర్ అయిపోయిండు, ఇంజనీర్ అయిపోయిండు, అంతే కదా. సో మనం కూడా ఇప్పుడు ఈ సిస్టమ్ పట్టుకుంటే మనం ఏం కోరుకుంటున్నాము లైఫ్లో అది మనం ఇక్కడ సాధించుకోవచ్చు. మా అప్లైన్ మాకు ఏమన్నారంటే, చరణ్ సింగ్ నువ్వు ఒక గొప్ప లైఫ్ కావాలి అంటే చిన్నప్పుడు ఏమనుకున్నావు? గొప్ప లైఫ్. నేను అనుకున్నా సార్ నేను ఒక పెద్ద ఇంజనీర్ అయిపోతే మంచిగా అయిపోతుందని. కానీ ఇంజనీర్ అయితే కాలే కదా. లేదు సార్ పెద్ద డాక్టర్ అయిపోతే ఒక పెద్ద హాస్పిటల్ పెట్టుకుంటే ఇక ఫుల్ మనకు డబ్బు ఉంటుంది, పేషెంట్స్ వస్తూ ఉంటారు, ఫుల్ సంపాదన. కానీ డాక్టర్ అయినామా? డాక్టర్ కూడా కాదు. ఓకే, ఆ సమయం అయితే ఇప్పుడు పోయింది కదా. మనం ఇప్పుడు డాక్టర్ కాలేము, మనం ఇప్పుడు ఇంజనీర్ కాలేము, మనం ఇప్పుడు లాయర్ కాలేము. కానీ వాళ్ళందరూ డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు వెస్టీ చేసుకొని వాళ్ళు డియూసిడి అయినారు. అట్లాంటివి మళ్ళీ ఎడ్యుకేషన్లో మీరు కూడా ఉన్నారు. అది ఏం చదవలే పర్వాలేదు, కానీ ఇప్పుడు విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఫాలో చేసుకుంటే మీరు కూడా ఒక డాక్టర్ కన్నా ఎక్కువ ఇన్కమ్ సంపాదన చేసుకోవచ్చు, లాయర్ కన్నా ఎక్కువ ఇన్కమ్ సంపాదన చేసుకోవచ్చు, అండ్ ఒక ఇంజనీర్ కన్నా ఎక్కువ ఇన్కమ్ సంపాదన చేసుకోవచ్చు. తయారు ఉన్నారా? అర్థమైందా విషయము? ఓకే, సో ఇప్పుడు మీ లోపల ఇప్పుడు ఒక డియూసిడి ఉన్నారు అని నేను విశ్వసిస్తున్నా. మీరు కూడా డియూసిడి కావచ్చు. ఎప్పుడు కావచ్చు? ఈ సిస్టమ్ ఫాలో చేసుకుంటే. సిస్టమ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే, సిస్టమ్ ఒక కోరికతో స్టార్ట్ అవుతుంది. ఒకే ఒక కోరిక, ఏం కావాలి లైఫ్లో. మా అప్లైన్ మాకు చెప్పినారు, చరణ్ సింగ్ మీకు ఏం కావాలి చెప్పండి అంటే, మీకు ఏదైనా డ్రీమ్ ఉన్నదా, కళలు ఉన్నదా అని మాకిద్దరికి కూర్చోబెట్టుకొని అడిగినారు. ఇప్పుడు మేము అప్పుడు చాలా టెన్షన్ ఉండే మాకు. మా బావ చనిపోయారు, సిస్టర్ మా ఇంటికి వచ్చేసింది, 3 పిల్లలు ఉన్నారు, మా పిల్లలు ఉన్నారు. మాకేదైనా అయితే మా పిల్లలకి ఎవరు చూసుకుంటారు? మేము కూడా బయట పోతాము, ఏమేమో ఉంటుంది కదా స్టోరీస్. లాస్ట్ వీకే మా క్లోజ్ ఫ్యామిలీలో మా బ్రదర్ అవుతారు, కజిన్ ఉంటారు. ఓకే, కరణ్కి సడ్డ కూడా అతను జస్ట్ ఆఫీస్లో కూర్చున్నాడు, ఛాతీ నొప్పి అవుతుంది అని చెప్తే వాళ్ళు 3 కొలీగా హాస్పిటల్కి తీసుకుపోతే, ఓకే హాస్పిటల్ ఎంట్రీలోనే అతను 37 ఏజ్, చాలా తక్కువ ఏజ్లో. సో ఎప్పుడు ఏం జరుగుతుంది మనకు తెలియదు. సో మా అప్లైన్ మాకు ఎప్పుడైతే అడిగినారు, మేము చాలా ఏమంటారు దుఃఖంతో ఉన్న టైం అది. మాకు దుఃఖం ఉండే, ఎందుకు మా బావ చనిపోయింది అంతే. డబ్బు కన్నా ఎక్కువ ఆ వ్యక్తి పోయిండు మా జీవితం నుంచి. సో మా అప్లైన్ అడిగిండు, నీకు ఏదైనా కళలు ఉన్నాయా అంటే, ఏం కళలు మాట్లాడాలి సార్, ఏం కళలు మాట్లాడాలి, రాయండి అంటే ఏం రాయాలి. సో భార్గవి నా ముఖం చూసుకుంటున్నది, నేను భార్గవి ముఖం, చలో లిఖో డ్రీమ్ రాయండి అంటే ఏం రాసుకోవాలి. మా అప్లైన్ చాలా తెలివిగల వ్యక్తి, చాలా స్మార్ట్ వ్యక్తి. ఆయనకు అర్థమైపోయింది, అందు గురించి ఇంత పెద్ద టీంకి ఆయన అప్లైన్ కదా. ఓకే, 11 lakhs పీపుల్ ఉన్నారు టీం. సో ఆయన ఏం చెప్పినారంటే, చరణ్ సింగ్ నీకు ఏదైనా బాధలు ఉన్నాయా అని అడిగింది. ఓ అబ్బా, ఏదైనా కష్టాలు ఉన్నాయా? అబ్బా ఇప్పుడు ఉన్నది చూడు, ఇది కరెక్ట్ క్వశ్చన్, కరెక్ట్ కదా. నీకు ఏదైనా ప్రాబ్లం ఉందా అంటే, ఓహో ఈమె అన్నది
రాసుకున్నాం. ఇక రాసుకున్నాం. ఇక కథ మొదలు పెడితే అయితే ఆగు అనే వరకు రాసుకుంటూనే ఉంటున్నాం. ఇక ఆఫీస్ బాధ ఒకటి, ఓకే మనీ బాధ ఒకటి, ప్రతి ఏం పట్టుకుంటే అక్కడ ఏదో ఒక స్టోరీ ఉంటుందా లేదా? సో బాధలు ఉన్నాయా, ప్రాబ్లం ఉన్నాయా అంటే ఎస్ అన్నాము. మా అప్లైన్ అన్నారు టాప్ అన్నిటికన్నా ఇప్పుడు నీకు పరిశాన్ చేస్తున్నది ఏం బాధలు ఉన్నాయి, ఒక 5 రాయి అన్నారు. అంతే 5 టాప్. ఇక ఇట్లా గుచ్చుకుంటున్నది ఉంటది కదా సబ్సే జాదా అన్నారు, అది రాయి అని అన్నారు. రాసుకున్నా విధమ్మ. బాస్ రోజు తిడతా ఉంటాడు, నో బాస్ అని రాసేసి భార్య కూడా నేను రాసేసి. ఓకే ఈ డబ్బు ఉంది కదా, డబ్బు గురించే ఒక 5 లక్షల ఇన్కమ్ ఉంటే బాగుంటుంది రాసేసి. ఓకే బాధలు కదా అవన్నీ రాసుకున్నాము. రాసుకున్న తర్వాత ఈ ప్రాబ్లం నుంచి మీకు బయటపడాలి కదా, అదే మీకు డ్రీమ్ అన్నారు. ఏమన్నారు? ఈ కష్టాలు ఈ బాధల నుంచి బయటపడాలి కదా, అదే నీకు డ్రీమ్, రాసుకో అని అన్నారు. అప్పుడు మాకు అర్థమైంది బిజినెస్ ఎందుకు చేయాలి అని. ఆ 5 విషయాల గురించి వెస్టిజ్ చేయాలి అని అర్థమైంది మాకు. ఓకే సో మీకు కూడా నేను చెప్తున్నా, డ్రీమ్ రాసుకో అంటే నాకు మెర్సిడీస్ కావాలి, నాకు ఒక 3 కోట్ల ఇల్లు కావాలి, అవన్నీ నడవవు. అవన్నీ ఇక్కడ ఏం భావన తీసుకో. ఇప్పుడు ఏం గుచ్చుకుంటున్నది నీకు రోజు ఇట్లా లోపల నుంచి ఏం పరేషాన్ అది రాయి. అది రాసుకున్న తర్వాత ఆ ప్రాబ్లం నుంచి బయటపడాలి. అందు గురించి నువ్వు వెస్టీజ్ విన్నింగ్ టీమ్ పట్టుకో, మీ అప్లైన్ చేతులు పట్టుకో, అప్పుడు మీ బిజినెస్ స్టార్ట్ అవుతుంది. ఆ 5 విషయాలు ఏమున్నాయి ఇవాళ మీరు అందరు రాసుకోవాలి. మేము రాసుకున్నాము, అందు గురించి దాని నుంచి మేము బయటపడ్డాము. చాలా మంది ఏమనుకుంటారు, నాకు తెలుసులే, నా ప్రాబ్లం నాకు తెలుసు చెప్పిన వాళ్ళు 100 నుంచి ఒక 100 మంది మనం పట్టుకుంటే దాంట్లో 95% పీపుల్ కళలు నిజం చేసుకోలేకపోయారు. ఇది నేను చెప్తలేను, అమెరికన్ ఒక యూనివర్సిటీ యొక్క రీసెర్చ్ ఇది చెప్తున్నా. 100 మందికి అడిగితే నీ కళలు ఏమున్నాయి, నీవు ఏం సాధించుకోవాలని అనుకుంటున్నావు అంటే, ఓ నాకు అంతా తెలుసు చెప్పిన వాళ్ళు అండ్ 3 రాసుకున్న వాళ్ళు. తేడా ఏమన్నది, 100 మందికి ఆ కళలు నిజం కాలే, కానీ 3 రాసుకున్నారు కదా వాళ్ళ కళలు నిజమైనాయి. సో మనం ఆ 100 మందిలో ఉన్నామా, మనం ఆ 3లో ఉన్నామా, మీరు డిసైడ్ కావాలి. దేంట్లో ఉన్నారు మీరు? 100 మందిలో ఉన్నారా, 3లో ఉన్నారా? హలో, రాసుకుంటారా? నిజంగా చెప్తున్నా, ఆ రాసుకోవడంలోనే భగవంతుని యొక్క వరం ఉన్నది, ఆశీర్వాదం ఉన్నది. ఇది బిలీవ్ చేయండి. మేము రాసుకున్న తర్వాత ఎప్పుడైతే మేము మా బాధలు, మా డ్రీమ్స్, మా కష్టాలు, నాకు పరేషాన్ చేస్తున్న ప్రాబ్లం రాసుకున్నా. పెద్ద ఇల్లు అప్పుడు రాయలే నేను. ఓకే మెర్సిడీస్ కార్ అని రాయలే, ఫారెన్ ట్రిప్ వెళ్తానని రాయలే నేను, 4 ఎకరాలు పంట భూమి కొంటానని రాయలే. అప్పుడు ఏ ప్రాబ్లం ఉన్నది, ఏం గుచ్చుకుంటా ఉంటుంది, దేని ద్వారా అయితే నేను రోజు పరేషాన్ ఉన్నాను, భయంగా ఉన్నది నాకు, ఆ భయం నుంచి బయటపడాలి కదా, ఆ ప్రాబ్లం నేను రాసుకున్నాను. దాంట్లో ఫస్ట్ ప్రాబ్లం ఉండే మా జాబ్ ప్రాబ్లం. జాబ్ లేకపోతే ఏమవుతుంది, జాబ్లో ఉంటే బాస్ ప్రాబ్లం ఉన్నది. జాబ్ నుంచి బయటపడాలంటే కనీసం ఒక 2 లక్షల ఇన్కమ్ కావాలి. మా జాబ్స్ అంత ఇన్కమ్ క్రాస్ చేయాలి. దాని గురించి పని చేస్తాను, దాని గురించి రోజు వెళ్తా, దాని గురించి రోజు కొత్త వాళ్ళతో మాట్లాడతా, దాని గురించి అప్లై ఏం చెప్తే అది చేయడానికి తయారు. ఓకే సో మీకు కూడా చెప్తున్నా, ఇవాళ ఇక్కడ ఈ ప్లేస్లో మీరు ఏదైతే కూర్చున్నారు కదా, ఇది బిల్డింగ్ ఉన్నది కదా, కొన్ని సంవత్సరాల ముందు ఇక్కడ బిల్డింగ్ లేకుండే, ఇక్కడ ఏముండే, ఖాళీ ప్లేస్ ఉండేది. కానీ ఇవాళ బిల్డింగ్ ఎందుకు ఉన్నది చెప్పండి? బిల్డింగ్ ఎందుకు ఉన్నది? ఓనర్ డిసైడ్ చేసిండు ఇక్కడ ఒక బిల్డింగ్ ఉండాలని. ఓకే ఇంకా బిల్డింగ్ ఉండాలని ఇట్లా కూర్చుంటే అవుతుందా? మేస్త్రితో కూర్చున్నాడు, ఇన్ని పిల్లర్స్ కావాలి, ఇక్కడ 2 షట్టర్స్ ఉండాలి, మీద ఒకటి ఉండాలి, ఇంకా మీద ఉండాలి, డిసైడ్ చేసినారా లేరా? అది ఎక్కడ డిసైడ్ అవుతుంది? ఒక పేపర్ మీద రాస్తారు, దానికి బిల్డింగ్ ప్లాన్ అంటారు. ఏమంటారు? ప్లాన్. నా లైఫ్లో నాకు ఏం కావాలి ఫస్ట్ రాసుకోవాలి. ఇక్కడ ఈ బోర్డు, ఈ పెన్ ఎందుకు పెట్టినారు అంటే, ఓకే
నా జీవితంలో నాకు ఏం కావాలి, డ్రీమ్స్ రాసుకోవాలి ఫస్ట్. డ్రీమ్ లేకపోతే నాకు ఏ కష్టం ఉన్నది, ఏ బాధ ఉన్నది, ఏం ప్రాబ్లం, అది రాసుకోవాలి. ఆ వ్యక్తి ఇక్కడ రాసుకున్నాడు, ఈ దిశలో ఇక్కడ ద్వారం ఉంటుంది, ఈ దిశలో ఒక డోర్ ఉంటుంది, ఇక్కడ షట్టర్ ఉంటుంది. ఇది ముందే ప్లాన్ చేస్తారు, తర్వాత దీని మీద మేస్త్రి పని స్టార్ట్ చేస్తారు. అంతే కదా? లే మేస్త్రికి పిలిపించిన, మేస్త్రి నీకు ఇష్టమైన ఒక ఇల్లు కట్టేసాయి చెప్తామా? అట్లా చెప్తామా ఎవరైనా? నీకు అంతా తెలుసు కదా ఒక ఇల్లు. మనం కూడా మన లైఫ్ లో అట్లనే చేస్తున్నాము. ఇష్టంగా ఏం లేదు, టీవీలో ఏం చూస్తున్నాము, ఇట్లా టీవీ సీరియల్ చూసి చూసి మన జిందగీ కూడా టీవీ సీరియల్ అయిపోయింది. ఎక్కడ పోతుంది, ఏం కథ, ఏం లేదు. దావత్ వస్తే దావత్కి పోతాము, రాత్రికి అయిపోయింది. పిల్లలు పెద్దగా అవుతారు, పెళ్లి చేసుకోవాలి, ఇక మాతో కాదు రావయ్యని ఏడ్చుకుంటూ చనిపోతాం. ఇది వాస్తవమైన పరిస్థితి. ప్రతి ఇంట్లో, ప్రతి గల్లీలో, ప్రతి ఊర్లో ఇది జరుగుతున్నది. ఇట్టిగా నేను చెప్తలేను, నేను చూస్తున్నా. ఓకే, కానీ ఎవరైతే డిసైడ్ చేసిండ్రు నా జీవితం మారాలి, ఇది నాకు కావాలి అని అనుకొని పని చేయడం స్టార్ట్ చేస్తే ఆ వ్యక్తి అది సాధిస్తాడు. కానీ నేను అనుకోలే కదా, ఏం కావాలి నేను అనుకోకపోతే ఏం సాధిస్తాం? సో విన్నింగ్ టీం మీకు ఇదే ఒక మాట చెప్తుంది, ఎప్పుడు వరకు అయితే మీకు ఏం కావాలి డిసైడ్ చేయలేరు, అప్పుడు వరకు మీ జీవితంలో ఏం మార్పు రానేరాదు. మీరు ఏదైనా అనుకోండి, ఓన్లీ డబ్బు కాదు. ఇక్కడ మేము రాసుకున్నాము, మేము ఫ్రెండ్స్ లాగా ఉండాలని రాసుకున్నాము, దాని డబ్బుతో పని ఏదైనా. కానీ ఫ్రెండ్స్ లాగా ఉండాలంటే ఇక్కడ కూడా బరాబర్ ఉండాలి కదా. నాకు అహంకారం ఎక్కువ ఉన్నది అనుకో, ఈమె రోజు గొడవ చేసేది అనుకో, ఎంత డబ్బు ఉంటే కూడా ఏం ఫలితం దానికి? చాలా మంది దగ్గర డబ్బు ఉన్నది. ఓకే, సో ఏదైనా కావాలి అనుకుంటే ఫస్ట్ రాసుకోండి. దాని యొక్క మీకు మార్గము విన్నింగ్ టీం నుంచే వస్తుంది. మేము ఇవాళ ఫ్రెండ్స్ లాగా ఉన్నాము అంటే విన్నింగ్ టీంతోనే నేర్చుకున్నాము. మేము మా అమ్మ నాన్నతో కలిసి ఉంటున్నాము అంటే విన్నింగ్ టీంతోనే నేర్చుకున్నాము. అండ్ డబ్బు సంపాదన కూడా చేయాలనుకుంటే విన్నింగ్ టీం నుంచే నేర్చుకున్నాము. సో మీరు ఏం కోరుకుంటున్నారు అవి అన్ని విన్నింగ్ టీం ద్వారా మీరు సాధించగలరు. అందు గురించి అది ఎట్లా అవుతుంది అనుకోకండి, మీరు రాయండి ఫస్ట్. మార్గము మీ అప్లయన్స్ చెప్తారు మీరు. ఓకే, తయారున్నారా? రాసుకోవాలి. ఇవాళ మీ హోంవర్క్ చేయకపోతే మీరు మంచి స్టూడెంట్స్ కారు, బేకార్ స్టూడెంట్ అయిపోతారు. మీరు మంచి స్టూడెంట్స్ ఉన్నారా లేరా? పక్కా. మీ అప్లైన్కి ఇవాళ ఏం రాసుకున్నారు ఫోటో పెట్టాలి. సార్ నేను ఇవాళ ఈ సెషన్ విన్నాను, చరణ్ సింగ్ సార్ అన్నారు, మీ 5 ఏమున్నాయి డ్రీమ్స్, ప్రాబ్లమ్స్ రాసుకోండి. దాని మీద నేను నెక్స్ట్ రాబోయే 6 నెలలు దాని మీదనే ఫోకస్ చేసి నేను పని చేయడానికి తయారున్నా. ఎప్పుడైతే మీరు ఇది రాసుకుంటారు, నేను ఇక్కడ బిల్డింగ్ కావాలని డిసైడ్ అయినా, ఇప్పుడు ఎవరి దగ్గర పోతా? నేను ఒక మేస్త్రి దగ్గర పోతా. మేస్త్రి నాకు ఒక ఇల్లు కావాలి, ఇక్కడ డోర్ కావాలి, ఇక్కడ పిల్లర్ కావాలి, ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ కావాలి, ఇక్కడ మెట్లు కావాలి. అప్పుడు మేస్త్రి అంటారు, సార్ ఇన్ని పిల్లర్స్ కావాలి, ఇంత ఇసుక తీసుకోరా, ఇంత సిమెంట్ తీసుకోరా, ఇంత ఇటుక తీసుకోరా, చెప్తారా లేరా? సో మన దగ్గర కూడా మీరు ఎప్పుడైతే డ్రీమ్స్ రాసుకుంటారో అప్పుడు మీరు మేస్త్రి దగ్గర ఎట్లయితే బిల్డింగ్ గురించి పోతారో అప్పుడు మీరు అప్లైన్ దగ్గర వెళ్ళాలి. అప్లైన్ నాకు ఇది కావాలి, నేను ఏం చేయాలి చెప్పండి, నేను తయారున్నా చేయాలి. చెప్తారా? ఇట్లా తయారున్నారా? మొమ్మట పడకండి. ఓకే, ఇక్కడ ఏం లేకుండే ఇంత పెద్ద బిల్డింగ్ మేస్త్రి తయారు చేస్తుండు. మేస్త్రిలో ఆ పవర్ ఉన్నది. సేమ్ మీరు ఏమనుకుంటున్నారు, విన్నింగ్ టీమ్ సిస్టంలో మీ అప్లైన్ ఉన్నారు, అవన్నీ సాధించడానికి మీ అప్లైన్ మీకు సపోర్ట్ చేస్తారు. అది నిజమైతుంది. ఓకే, నా దగ్గర వందల ప్రూఫ్స్ ఉన్నాయి నా కళ్ళ ముందు. ఇట్లా చైర్స్ మీద ఇవాళ సంధ్యా మేడం కూర్చున్నారు, అనిల్ కూర్చున్నారు, ఓకే ఈ సార్ కూర్చున్నారు, వెంకట్ సార్, లక్ష్మి ఆంటీ కూర్చున్నారు. వీళ్ళ లైఫ్ 1 lakh అబోవ్ ఇన్కమ్ అయింది, లైఫ్ టోటల్లీ చేంజ్ అయింది. కార్ అచీవర్స్ ఇక్కడ ఉన్నారు, సత్యం ఉన్నారు, సార్ లక్ష్మయ్య సార్ ఉన్నారు, ఇంత చదువుకున్న వ్యక్తి. ఓకే, ప్రిన్సిపల్ ఉన్నారు ఒక స్కూల్కి. ఇంతమంది ఇక్కడ సాధించిన వాళ్ళు ఉన్నారు అంటే నెక్స్ట్ ఎవరు ఉన్నారు అంటే నెక్స్ట్ మీరే ఉన్నారు. వాళ్ళు కూడా ఇట్లనే ఒక రోజు వచ్చి కూర్చున్నారు, ఇవాళ సాధించారు. మీరు కూడా ఇక్కడ వచ్చి కూర్చున్నారు,
నెక్స్ట్ ఎవరు సాధించాలి? ఎవరు సాధించాలి? తయారున్నారా? తయారున్నారా ఎందుకు అడుగుతున్నాను అంటే నిర్ణయం ఇక్కడ నుంచి రావాలి. ఇక్కడ తయారైపోతే పని మొదలవుతుంది. ఓకే, సో విన్నింగ్ టీమ్ సిస్టంలో మీరు ఎప్పుడైతే తయారవుతారో, సార్ నా కలలు డ్రీమ్స్ నిజం చేసుకోవాలి, ఏం చేయాలి అనుకుంటే మన దగ్గర 6 పవర్ యాక్షన్స్ చెప్తారు. ఏం చెప్తారు? మీరు కొన్ని యాక్షన్ చేయాలి, కొన్ని పనులు చేయాలి. పని చేస్తేనే ఏదైనా సాధ్యమవుతుందా? పని చేయకపోతే ఏదైనా వస్తుందా? ఏం రాదు. సో కొన్ని పనులు మనం చేయాలి. ఏమేం చేయాలి అది నేను మీకు ఇప్పుడు షార్ట్గా చెప్తాను. ఓకే, ఫస్ట్ పని ఏమున్నది ఇక్కడ అంటే లిస్ట్ తయారు చేయాలి. ఏం చేయాలి? లిస్ట్ తయారు చేయాలంటే ఏ లిస్ట్ తయారు చేయాలి? ఓకే, అతి తొందరగా ఉన్నారు మీరు, చాలా ఫాస్ట్ ఉన్నారు. ఓకే, ఓన్లీ ఇప్పుడు నేను మీకు చెప్తున్నా, అందరికీ కార్డులు పంచాలి, లిస్ట్ రాయండి అంటే మీరేమడుగుతారు? దేని గురించి కార్డులు పంచాలి? పెళ్లి గురించా, బర్త్డే గురించా? దేని గురించి కార్డులు ఇవ్వాలి అందరికి? సో ఫస్ట్ డిసైడ్ కావాలి. మీ ఇంట్లో పెళ్లి ఉంటేనే కార్డు పంచుతాం కదా, అందు గురించి ఇక్కడ కూడా లిస్ట్ తయారు చేయాలంటే ఏం లిస్ట్ తయారు చేయాలి? డ్రీమ్ లిస్ట్ తయారు చేయాలి. అసలు ఎందుకు ఈ బిజినెస్లో నేను ఉన్నాను అది తయారు చేసుకోండి. లిస్ట్, నాకు ఇది కావాలి, 1 సంవత్సరం తర్వాత నాకు ఇంత ఇన్కమ్ కావాలి, 1 సంవత్సరం తర్వాత నాకు ఇది కావాలి, 5 సంవత్సరాల తర్వాత నాకు ఇది కావాలి, 10 సంవత్సరాల తర్వాత నాకు ఇది కావాలి. రాయండి ఫస్ట్. ఓకే, రాసుకుంటారా? అరే మాట్లాడతలేరు, రాసుకుంటారా? వెరీ గుడ్. ఇప్పుడు ఇది డ్రీమ్ లిస్ట్ రాసుకున్న తర్వాత ఇంకొక లిస్ట్ లోపల నుంచి వస్తుంది. చిన్నప్పటి నుంచి మన లోపల ఒక వ్యక్తి దాగి ఉన్నాడు. ఓకే, మన లోపలే ఇంకొక వ్యక్తి దాగి ఉన్నాడు. అతను లేస్తాడు, అట్లా ఎట్లా అవుతుంది? అది బయట వాళ్ళు కాదు. చాలా మంది ప్లాన్ చెప్పే టైంకి వాళ్ళే క్వశ్చన్స్ అడగాలి కదా. వాళ్ళు ఎట్లా చెప్పారు? సార్ ఇతనికి డౌట్ ఉన్నది అంటారు. చాలా తెలివిగా చెప్తారు. చాలా మంది చాలా తెలివికరంతో ఏం చెప్తారంటే, సార్ ఇతనికి ఒక డౌట్ ఉన్నది, అది అతనికి కాదు డౌట్, ఇతనికే ఉన్నది. సో చాలా మంది లోపల అది ఎట్లా అవుతుంది? నేను ఇంత బిజినెస్ చూశాను, అతను చేసిండు, అతను తిరిగిండు, అతనికి ఏం వచ్చింది, ఇవన్నీ కొన్ని విషయాలు ఉంటాయి మన మనసు లోపల, దిమాగ్లో. ఉన్నదా లేదా? చాలా మందికి ఉంటాయి. అది కూడా రాసుకోండి. దానికి అంటారు క్వైరీస్ అంటారు. ఏమంటారు? మీ ప్రశ్నలు, మీ క్వైరీస్, మీ డౌట్స్, మీ సందేహాలు. ఓకే, ఏదైనా ఉంటే అది కూడా రాసుకోండి. ఇది క్లియర్ కాకపోతే మీరు ఏం చేయలేరు. ఓకే, ఇక్కడ మనసులో డౌట్ ఉంటే మనము ఏ సక్సెస్ తీసుకోలేము. ఎగ్జామ్కి వెళ్తున్నా, ఫెయిల్ అవుతా అనుకొని పోతే ఎగ్జామ్ రాస్తామా? ఇంటికి పోవాలి కానీ బండి పంక్చర్ అయితే స్టార్ట్ చేస్తామా బండి? ఎందుకు? ఆ బండి పంక్చర్ అయితే అది సందేహం ఉన్నది అంతే. బండి పంక్చర్ కాలే కానీ ఉన్నది కదా. ఇట్లాంటివి లోపల ఉంటాయి కొన్ని. ఓకే, సో ఇది క్లియర్ కావాలి. ఇది ఈ రెండు, మీ డ్రీమ్ లిస్ట్ అండ్ మీ డౌట్ లిస్ట్, కోరిక వెనుక డౌట్స్, సందేహం, అది క్లియర్ చేసుకోండి మీ అప్లైన్తో. ఓకే, అప్పుడు స్టార్ట్ చేయండి. అప్పుడు మెయిన్ లిస్ట్ వస్తుంది. పీపుల్ లిస్ట్ కావాలి. ఎవరి లిస్ట్ కావాలి? మీ దగ్గర 100 మంది ఉన్నారా, మీ దగ్గర 1000 మంది ఉన్నారా, దానికన్నా ఇంపార్టెంట్ మీ దగ్గర 5 డ్రీమ్స్ ఉన్నాయా, అది చాలా ఇంపార్టెంట్. సార్ నాకు ఎవరు తెలియదు, ఏం పర్వాలేదు, నాకు కూడా ఎవరు తెలియదు. అచ్చంపేట నాకు తెలుసా ఎవరైనా? ఫస్ట్ టైం వచ్చినా కదా, ఫస్ట్ టైం వచ్చినానా లేనా? ఎవరు తెలియదు కదా, కానీ డ్యూసీకి అయినా కదా నేను. డ్రీమ్ అయితే డ్రీమ్ ఎవరిది?
లేదు సార్ నాకు ఎవరు తెలియదు. ఎక్కడ అంటే ఆఫ్రికాలో నాకు ఎవరు తెలియదు సార్, నాకు ఎవరు ఎక్కడ అమెరికాలో, అరే ఎక్కడైనా ఎవరు తెలియదు. టీం వచ్చిందా లేదా? నేను అదే చెప్తున్నా, అచ్చంపేటలో నాకు ఎవరు తెలియదు, కానీ అచ్చంపేటలో ఇంతమంది టీం నా దగ్గర ఉన్నది. ఉందా లేదా? ఇది ఎందుకు అయింది అంటే నేను ఫస్ట్ రాసుకున్నా, నా డ్రీమ్ రాసుకున్నా, నా కోరిక రాసుకున్నా. అది మీరు రాసుకోండి, అందు గురించి చెప్తున్నా. ఏం లేకపోతే పర్వాలేదు, కానీ ఒక కోరిక, దృఢమైన ఒక కోరిక ఉంటే అన్నీ వచ్చేస్తాయి. ఆయన అన్ని రావాలి అనుకుంటే మీకు ఒకే ఒక వ్యక్తి ఉన్నారు, ఆ వ్యక్తి పేరే అప్లైన్ అంటారు. ఏమంటారు? అప్లైన్ని గౌరవించండి, అప్లైన్ని రెస్పెక్ట్ ఇవ్వండి, అప్లైన్ మాటల పైన విశ్వసించండి, అప్లైన్ చెప్పే మాటల పైన పని చేయడం స్టార్ట్ చేయండి. ఏం చేయాలి? నేను చాలా మందికి చెప్పిన, నా మాట చాలా మంచిగా వినండి. నేను చాలా మందికి చెప్పిన బిజినెస్ గురించి. కొంతమంది డ్యూసిడీ అయినారు. ఎందుకు అయినారు? కొంతమంది చాలా మందికి చెప్పిన, కొంతమంది డ్యూసిడీ అయినారు. ఎందుకు అట్లా? విన్నారు అందరూ, చేశారు కొంతమంది. తేడా అక్కడే ఉంది. సో మీరు వినేవాళ్ళు ఉంటారా, చేసేవాళ్ళు ఉంటారా? వినేవాళ్ళు ఉంటారా, చేసేవాళ్ళు ఉంటారా? అర్థమవుతుంది కదా నా భాష? ఇంగ్లీష్లో మాట్లాడాలా? అవసరం లేదు, అది అప్పుడప్పుడు అడగాల్సి ఉంటుంది అట్లా. ఓకే, సో ఏం చేయాలి, ఎలా చేయాలి? నాకన్నా ఎక్కువ భార్గవి చేసినారు. ఎందుకంటే నేనైతే ఫ్రీ వ్యక్తి, భార్గవి ఆఫీస్ చూడాలి, పిల్లలకి చూసుకోవాలి, ఓకే, ఇంట్లో అత్తమామని చూసుకోవాలి, దాని తర్వాత మళ్ళీ వెస్టీజ్ ఫ్యామిలీకి కూడా చూసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఉన్న లేడీస్కి నేను అడుగుతా, ఇట్లా సిచ్యువేషన్ మీ దగ్గర ఉన్నదా? మీ ఇంట్లో 12 మంది ఉంటారా? 12 మందికి మీరు 40 రొట్టెలు రోజు వేస్తారా? దానిలో 3 ముసలోళ్ళు ఉంటారా చూసుకోవడానికి? 5 పిల్లలు ఉంటారా? మీతో మీ నడంతో కేబుల్ మీ ఆడపడుచు మీ ఇంట్లోనే ఉంటుందా? ఆ సిచ్యువేషన్ లేదు కదా. మీరు భార్గవి కన్నా ఈజీ సిచ్యువేషన్లో ఉన్నారు, మీరు చేయగలుగుతారు నిజంగా. ఓకే, సో ఇప్పుడు భార్గవి ఎట్లా చేసినారు కొంచెం చెప్పారు, దాని తర్వాత నేను మళ్ళీ చెప్తా. ఎస్, ఓవర్ టు భార్గవి. సో ఇప్పుడు డ్రీమ్ లిస్ట్ అని చెప్పినారు కదా, డ్రీమ్ లిస్ట్ చెప్పినప్పుడు నేను నిజంగా ఈ బిజినెస్ లో అంత సీరియస్ గా తీసుకోలేదు. అప్లైన్ మీద ఉన్న రెస్పెక్ట్ తోటి ఆ రోజు వెళ్ళినాము. సో ఫస్ట్ మా హస్బెండ్ డ్రీమ్ రాసినాడు. సో నేను ఏమనుకున్నానంటే హస్బెండ్ డ్రీమ్ లిస్ట్ రాస్తే సరిపోతుంది, నాకు డ్రీమ్ అవసరం లేదు అనుకున్నా. సో కానీ నేను దానివల్ల ఏం నష్టం జరిగింది అది చెప్తాను ఫస్ట్ మీకు. సో ఎక్కడికైనా వెళ్ళినా కూడా సండే మీటింగ్ తీసుకెళ్తుండే, సాటర్డే ఎక్కడికైనా ప్లాన్కి తీసుకెళ్ళినప్పుడు కూడా అక్కడ నేను గమ్మున కూర్చుంటుండే. అంటే ఇది నాకు సంబంధం లేదు ఈ బిజినెస్ తోటి అన్నట్టు కూర్చుంటుండే. సో దీనివల్ల ఎవరు నష్టపోయినారు? నేనే కదా. సో బిజినెస్ అనేది ఒక 5 నెలలు వెనుక పోయింది. సో ఇక్కడ ఏంటంటే అప్పుడు కూడా నాకు ఇంకా అర్థం కాలేదు, కానీ ఫ్యామిలీ యూనియన్ మీటింగ్ వెళ్ళిన తర్వాత అర్థమైంది. అక్కడ అందరూ డ్రీమ్ బుక్ కూడా తీసుకొచ్చారు, కొంతమంది డ్రీమ్ చార్ట్ కూడా పెట్టిన, ఫొటోస్ కూడా పెట్టినారు. సో అప్పుడు గ్రేట్ సంధ్యా బారిల్ మేడం ఏం చెప్పినారంటే, నా డ్రీమ్ లిస్ట్ నేను రాసినాను, బారిల్ సార్ డ్రీమ్ తను రాస్తున్నారు, సో అందరూ రాయాలి అని. సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత నేను కూడా నా డ్రీమ్ రాసినాను. సో డ్రీమ్ రాసినప్పుడు ఏమనిపించిందంటే, ఇద్దరం కలిసి ఆలోచన, డ్రీమ్ అనేది ఇల్లు, కారు, ఇవన్నీ ఇద్దరు డ్రీమ్. కానీ నాకు కూడా కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. నా డ్రీమ్స్ ఏంటిది? సో నాకు ఏంటంటే హ్యాపీగా మంచిగా తిరగడం ఇష్టము, మంచిగా ఎక్కడికైనా వెళ్ళి, అంటే ఇంట్లో మనం ఫైన్ అండ్ డైనింగ్ అంటాం కదా, అంటే ఎంజాయ్ చేయడం కూడా నాకు చాలా ఇష్టం. టైం ఉండకపోయేది నాకు. సో ఆ ఫ్రీడమ్ లైఫ్ నాకు కావాలి. సో దాని గురించి నేను చేయాలి. సో అట్లా ఇంకా కొన్ని డ్రీమ్స్ ఉండే, మంచి నగలు కావాలి, సో ఎక్కడికైనా వెళ్ళినా ఫారెన్ ట్రిప్స్ చాలా ఇష్టం. సో అవి కూడా రాసుకున్నా. సో మా అన్నయ్య వాళ్ళు యుఎస్లో ఉంటుండే, సో నాకు కూడా అనిపిస్తుండే అనమాట, అంటే వేరే కంట్రీస్ కూడా వెళ్ళాలి నేను అనేది. సో నాకు ఏమనిపించింది అంటే, ఓహో నాకు కూడా ఈ డ్రీమ్ ఉంది అని ఆ ఫీలింగ్ అప్పుడే తెలుస్తుంది. సో కొన్ని డ్రీమ్స్ రాసుకున్న తర్వాత ఇమీడియట్గా నేను కూడా తన డ్రీమ్ పక్కన నా చాట్ కూడా పెట్టిన.
సో రోజు దాన్ని చూడడం వల్ల ఏమైందంటే నెక్స్ట్ దాన్ని చేంజ్ ఎట్లా వచ్చిందంటే ప్లాన్ తీసుకెళ్ళినప్పుడు అప్పుడు నేనే ముందు నుంచి మాట్లాడడం మొదలుపెట్టిన, నేను డెమో స్టార్ట్ చేసిన. సో ఇప్పుడు ఏమైంది ఇక్కడ, అప్పుడు నేను సైలెంట్గా ఉన్నప్పుడు నేను అసలు ఏం మాట్లాడుతున్నారో ప్లాన్ ఎట్లా చూపిస్తున్నారో కూడా నేను పట్టించుకోకపోయేదాన్ని. కానీ నేను ఎప్పుడైతే నా డ్రీమ్ క్లియర్ అయిందో నాకు కూడా ఏం చెప్పాలి నేర్చుకోవడం మొదలుపెట్టాను. నేను కూడా ఒక స్టూడెంట్ అయిపోయినా. సో నేను డైరెక్ట్గా మా అప్లైన్కి కాల్ చేసేదాన్ని, సతీందర్ మేడం కాల్ చేసి ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ ఏంటిదని. సో చూడండి ఇక్కడ హస్బెండ్ వైఫ్ ఇద్దరు కలిసి పనిచేస్తుంటే నేను వాళ్ళకి అదే చెప్తున్నాను, ఇద్దరు వాళ్ళ డ్రీమ్ సెపరేట్గా రాయాలి. దానివల్ల ఏమవుతుందంటే ఎందుకు చేయాలన్న ఆలోచన క్లియర్ వచ్చినప్పుడు వర్క్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు డౌట్స్ అన్నారు కదా, నిజంగా అయితే నాకు డౌట్స్ లేవు, నిజంగా బిజినెస్ మీద ఎప్పుడు డౌట్ లేదు, కాకపోతే నేను చేయలేను అన్న ఒకటి అంతే ఉండే. సో నెక్స్ట్ లిస్ట్ రాయమన్నప్పుడు ఏంటంటే నిజంగా చెప్తున్నాను కదా, లిస్ట్ నేను రాయలేదు. మా హస్బెండ్ ఒక బుక్ తీసుకొని రాసినారు, ఎవరెవరికి చెప్పాలి ఏంటి అని అంతా మా అప్లైన్ చెప్పినట్టు రాసుకున్నారు. కానీ నేను మాత్రం లిస్ట్ బిల్డ్ చేయలేదు. ర్యాండమ్గా ఇప్పుడు మా ఆఫీస్లో నాతో పాటు పనిచేసే అమ్మాయి వాళ్ళకి చెప్పిన, జస్ట్ చెప్పడం అంటే ఎట్లా అంటే బిజినెస్ ఉంటుంది చేస్తారా, సో గట్టిగా చెప్పలేదు బిజినెస్ ఉంది చేస్తారా. సో దీనివల్ల ఏమైందంటే అట్లా కూడా సమయం వేస్ట్ అయింది. సో వీళ్ళకి చెప్పినా వాళ్ళకి చెప్పినా సాటర్డే వస్తుంది అంటే ఎవరికి చెప్పాలి, ముందు నుంచి నా లిస్ట్ లేదు కదా, ఎవరికి చెప్పాలన్న ఆలోచన నొప్పేది. సో ఆ సాటర్డే అట్లనే అయిపోయేది, సండే మళ్ళీ మీటింగ్ వెళ్ళేది, మండే నుంచి మళ్ళీ ఆఫీస్. సో దీనివల్ల ఏమైంది, నా సమయం అనేది వృధా అయిపోయింది. అంటే క్లారిటీ లేదు ఎవరికి చెప్పాలి ఏంటిది అనేది. సో అందుకే లిస్ట్ తర్వాత నేను కూడా సెపరేట్గా నా లిస్ట్ తయారు చేసిన, మా అమ్మ వాళ్ళ చుట్టాలు, మా నాన్న వాళ్ళ చుట్టాలు, నా ఫ్రెండ్స్, 10th క్లాస్ ఫ్రెండ్స్, ఇంటర్ ఫ్రెండ్స్, డిగ్రీ ఫ్రెండ్స్, పీజీ ఫ్రెండ్స్, మళ్ళీ ఎన్ని ఆఫీసెస్ నేను ఆల్మోస్ట్ ఐ థింక్ 11 ఆఫీసెస్ అనుకుంటా, గుర్తులేదు 10. సో అన్ని డిఫరెంట్ ఆఫీసెస్లో పనిచేసినప్పుడు 10 years నేను TCSలో చేసినాను. సో 10 years చేసినప్పుడు నేను ఎంతోమంది కలీగ్స్తో నేను వర్క్ చేసిన, సో వాళ్ళ పేర్లు రాసుకున్నా. సో నాకు అప్పుడు అనిపించింది అబ్బా ఇంత పెద్ద లిస్ట్ నా దగ్గర ఉందా అని. కానీ ఒకటి చెప్తున్నా, వాళ్ళందరూ చేసిరా దాని గురించి అది వేరే విషయం, కానీ నేను రాసుకున్న దానివల్ల ఏమైందంటే నాకు ధైర్యం వచ్చింది. సో శనివారం వస్తుంది అంటే నేను గురువారం శుక్రవారం నుంచే ఆలోచన పెట్టింది, ఓహో వీళ్ళకి ముందు నుంచే కాల్ చేసేదాన్ని, అంటే ఇప్పుడు నెక్స్ట్ చెప్తారు, సో వాళ్ళకి చెప్పి నేను వాళ్ళతోటి నేను టైం తీసుకునేదాన్ని. సో దీనివల్ల ఏమైందంటే తను మా హస్బెండ్ వేరే ప్లేస్కి వెళ్ళేవాళ్ళు, నేను నా ప్లేస్కి వెళ్ళి చెప్పేదాన్ని. వర్క్ అనేది ఫాస్ట్గా అయింది. సో నెక్స్ట్ ఏంటంటే నేను ఇంకొక మిస్టేక్ చేసేదాన్ని, ప్లాన్ చెప్పి ఇంటికి వచ్చేదాన్ని, మళ్ళీ వాళ్ళకి ఫోనే చేయకపోయేదాన్ని నేను అసలు. వాళ్ళు కూడా డెఫినెట్లీ వాళ్ళు లైటే తీసుకుంటారు కదా, ఎందుకంటే ఇంపార్టెన్స్ తెలియదు వాళ్ళకి బిజినెస్. సో అట్లా కూడా మిస్టేక్ అయ్యేసరికి చాలా నష్టపోయినాం. కానీ నెక్స్ట్ టైం ఏంటంటే మాకు అప్లైన్ ఏం చెప్పినారు, ఈ టూల్స్ మీరు కూడా పెట్టుకోండి. సో నా బ్యాగ్లో నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కొన్ని టూల్స్ కూడా నా దగ్గర పెట్టుకునేదాన్ని నేను. సో చిన్న బుక్స్ అప్పుడు ఉండేవి, సో ఇప్పుడు మన దగ్గర స్టార్టర్ ప్యాక్ అవన్నీ ఉన్నాయి మన దగ్గర. సో ఒకటి అప్పుడు ఇంకొక CD కూడా ఉంటుంది, నేను CD ఇచ్చేదాన్ని. సో నెక్స్ట్ ఒక బుక్ ఏమైనా ఉంటే బుక్ ఇచ్చేదాన్ని. దానివల్ల ఏంటంటే అట్లీస్ట్ చదివినరా చూసినరా అని వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే వాళ్ళు అప్పుడు చూసినామా లేదా ఏదో ఒకటి విషయం చెప్పేది. సో చూడండి అని చెప్పేదాన్ని, మళ్ళీ వస్తున్నా మనం సాటర్డే కలుద్దామని. సో దీనిగా ఏమైందంటే నా వర్క్లో తేడా వచ్చింది, వర్క్ ఎథిక్స్లో తేడా రావడం వల్ల బిజినెస్ ఫాస్ట్గా అయింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను ఎప్పుడు ఏది చేసినా కూడా నేను గుర్తుండకపోయేది, ఎవరు చెప్పినా మళ్ళీ ఒక్కొక్కసారి చెప్పిన వాళ్ళకి మళ్ళీ ఫోన్ చేసేదాన్ని. అది చెప్తే ఏమవుతుందంటే అది ఏం లేదు, ప్రాపర్గా ఏం రిపోర్ట్ లేదు కదా. సో ఇక్కడ ఏం చెప్పినారంటే మా అప్లైన్ లేదు, మీరు ఎవ్రీ వీక్ ఏం చేస్తున్నారు, సో అది దానికి రాసుకోండి చెప్పండి అని. సో దీనివల్ల ఏమైంది, ఎవరికి ప్లాన్ చెప్పినా, ఎవరికి ప్రోడక్ట్స్ ఇచ్చినా, ఎవరికి నెక్స్ట్ వాళ్ళ కింద ఎవరిని మీటింగ్ చేయాలి, డెప్త్ డ్రైవింగ్ ఎట్లా చేయాలి, సో ఇవన్నీ చేయడం వలన చూడండి ప్రతి ఒక్కరు లేడీస్ మనం కూడా ఈ వర్క్ చేయాలి. హస్బెండ్ బిజినెస్ చేస్తే మీరు సపోర్ట్ చేయాలి, మీరు బిజినెస్ చేస్తే హస్బెండ్ సపోర్ట్ చేయాలి. సో ఇద్దరు కలిసి వర్క్ చేస్తేనే ఫాస్ట్గా అవుతుంది. సో యాక్షన్ ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ. అంతేనా? క్లాప్స్ అంతేనా? ఇట్లా చెప్తే మీకు నిద్ర రాదని చెప్తున్నా. ఓకే,
సో పాయింట్ ఏమున్నదంటే భార్గవి జిస్ట్గా అంటే ఓవరాల్ మాటలు భార్గవి చెప్పేశారు, నేను కొంచెం డీటెయిల్గా చెప్తా. సో ఎప్పుడైతే మనకు ఏం కావాలి రాసుకున్నాము అండ్ ఈ బిజినెస్ గురించి మనము ఎవరెవరికి చెప్పేది ఉన్నది, పీపుల్ లిస్ట్ చాలా ఇంపార్టెంట్ ఉన్నది. ఓకే, మేము స్టార్ట్ చేసినప్పుడు మా భాష హిందీ ఉంటుండే, మాకు పెద్దగా ఏం లిస్ట్ లేకుండే. సో తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళు ఉంటారు, రాసుకున్నాము, వాళ్ళకు కూడా చెప్పినాము. సో ఈ రాసే క్రమంలోనే మనకు దీంట్లో ఒక పాయింట్ మా అప్లైన్ చెప్పారు. ఓకే, డోంట్ ప్రీ జడ్జ్ అని అన్నారు. ఎప్పుడైతే మనం పేర్లు రాస్తాము ఎవరికి ప్రీ జడ్జ్ చేయొద్దు. ప్రీ జడ్జ్ అంటే అరే ఇతనికి చెప్తే అతను చేస్తాడా, అతనికి అసలు వెస్టిజ్ అవసరమా, అట్లా మనమే అనుకుంటాము. ఇప్పుడు మేమిద్దరము 1 lakh శాలరీలో ఉన్నాము, ఇప్పుడు మాకు ఎవరైనా వచ్చి వెస్టిజ్ గురించి ఎప్పుడు ఎవ్వరు చెప్పరు కూడా. ఎందుకు అంటే ఆల్రెడీ వీళ్ళు సాఫ్ట్వేర్లో ఉన్నారు, ఆల్రెడీ వీళ్ళు మంచి ఎడ్యుకేషన్ చేసుకొని జాబ్లో ఉన్నారని ఎవరైనా చెప్తారా? కానీ చెప్తే మేము జాయిన్ అవుతుండే కదా, మాకు కూడా కొన్ని అవసరాలు ఉన్నాయి కదా. సో ఏ లెవెల్లో ఏ వ్యక్తి ఉన్నారు వాళ్ళకు కూడా బిజినెస్ అవసరం ఉన్నది. మనము పేర్లు రాసే టైంకి ప్రీ జడ్జ్ చేయొద్దు. అరే ఇతనికి చాలా డబ్బు ఉన్నది, లేకపోతే ఇతనికి ఏం డబ్బు లేదు, లేకపోతే ఇతనికి మంచి చదువు ఉన్నది, లేకపోతే ఇతనికి ఏం చదువు లేదు, ఇతనైతే లేడీస్, ఇతనైతే జెంట్స్, ఇతను ముసలోడు, ఇతను పిల్లోడు, ఇతను స్టూడెంట్, ఏం అనుకోకండి. జస్ట్ పేర్లు రాయండి, అందరి పేర్లు రాయండి. ఇంకా మా అప్లైన్ ఇంకా ఈజీ చెప్పారు. ఎవరెవరు పేర్లు రాయాలంటే ఎవరెవరు రోజు బ్రష్ చేస్తారు వాళ్ళ పేర్లు రాయండి అన్నాను. ఇక మీరే అనుకోండి ఎవరెవరు బ్రష్ చేస్తున్నారు, అందరు చేస్తున్నారు కదా. ఎందుకంటే పెద్ద బిజినెస్ ఇక్కడి నుంచే రాబోతుంది, మీ కళలు నిజం ఇక్కడి నుంచే అవుతాయి. మీరు ఆలోచించండి. నాకన్నా కొంచెం ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, సార్ ఉన్నారు, అంకల్ ఉన్నారు. సార్ మీరు ఎప్పుడైతే స్టూడెంట్ ఉన్నారో అప్పుడు టూత్ పేస్ట్ యాడ్ ఉండేనా, అడ్వర్టైజ్మెంట్ టూత్ పేస్ట్ లేకపోతే దీని గురించి ఏం వస్తుండే అప్పుడు అందరికీ ఎట్లా తెలుస్తుండే? టీవీలో లేకపోతే న్యూస్ పేపర్లో ఎక్కడైనా ఉంటుండేనా లేనా? అప్పుడు సబ్బు గురించి ఉంటుండే కదా, ఎలక్ట్రానిక్ న్యూస్ పేపర్లో వస్తుండే. అప్పుడు న్యూస్ పేపర్లో వస్తుంది అంటే 50 సంవత్సరాల ముందు కూడా 60 సంవత్సరాల ముందు కూడా అందరూ టూత్ పేస్ట్ యాడ్ ఉంటుండే, అందరు అంటుండే సబ్బు వాడండి అని ఉండే కదా. ఎందుకు అంటే ఎక్కడెక్కడ వ్యక్తి ఉన్నాడు అక్కడక్కడ ఇది అవసరం ఉన్నది, స్నానం అవసరం ఉన్నది, ఓకే, బట్టలు ఉతికేది అవసరం ఉన్నది. సో మనం ఉన్నాము అదే బిజినెస్లో. మీరేమనుకుంటున్నారు 50 సంవత్సరాల తర్వాత ఒక రోజు వస్తుంది ఎవరికి బ్రష్ చేసే అవసరం లేదు, ఎవరికి బట్టలు వాష్ చేసే అవసరం లేదు, ఎవరికి షాంపూ అవసరం లేదు, అట్లా ఉంటుంది ఆ సమయం. ఎప్పటి వరకు అయితే మనిషి ఉంటాడు ఈ ప్రపంచంలో అప్పటి వరకు రోజు బట్టలు, రోజు క్లీనింగ్, రోజు స్నానం చేయాల్సిందే కదా. అప్పటి వరకు వెస్టిజ్ బిజినెస్ అందరికీ అవసరమే ఉంటుంది. అంత పెద్ద ఫ్యూచర్ ఉన్నది. మీరు చూడండి, ఇప్పుడు వెస్టీజ్ గురించి లిస్ట్ రాసుకొని వాళ్ళకు కాంటాక్ట్ చేయండి అని అంటాము సెకండ్ స్టెప్లో. ఫస్ట్ స్టెప్లో లిస్ట్ రాసుకోండి, సెకండ్ స్టెప్లో వాళ్ళకు కాంటాక్ట్ చేయండి, ఇన్వైట్ చేయండి. హలో బాగున్నావా, ఏంటిది, ఓకే నేను ఒక మంచి పార్ట్ టైం బిజినెస్ ఆపర్చునిటీలో వర్క్ చేస్తున్నా, మీకు కూడా చెప్పాలని మీకు కాల్ చేసిన. సో ఎట్లా కాల్ చేయాలి, మన దగ్గర ఒక బుక్ ఉన్నది, ఆ బుక్ పేరు ఉన్నది రోడ్ మ్యాప్ టు సక్సెస్. ఏ బుక్ ఉన్నది? అది రోడ్ మ్యాప్ టు సక్సెస్. ఆ బుక్ మీరు ఒకసారి కొనండి, చదవండి, మీ అప్లైన్ మీకు చెప్తారు. సెకండ్, మన దగ్గర విన్నింగ్ టీమ్ యాప్ ఉన్నది. విన్నింగ్ టీమ్ యాప్లో 10 కోర్ స్టెప్స్ సిడి ఉంటుంది, ఎస్పి బాల్సన్. అట్లనే 6 పవర్ యాక్షన్ సిడి ఉన్నది, అది వినండి. ఓకే, వింటే మీకు ఇంకా ఈజీ అర్థమవుతుంది. సో కాంటాక్టింగ్, ఇన్వైటింగ్ అందరికీ ఎందుకు చేయాలి అనుకుంటే అందరికీ అవసరం ఉన్నది, అందు గురించి చేయాలి. ఎవరు ఓకే ఎస్ అంటారా నో అంటారా అది ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు టీవీ యాడ్ వచ్చింది అనుకోండి, చిరంజీవి ఇట్లా మీద నుంచి దుంకి
లేకపోతే మహేష్ బాబు ఇట్లా హెలికాప్టర్ నుంచి దుంకి నేను థమ్స్అప్ తాగినా అందుకు దుంకుతున్నా అని నాకు ధైర్యం వచ్చి నేను చెప్తాడా లేడా? ఓకే, ఎంతమంది దుంకుతున్నారు హెలికాప్టర్ నుంచి? దుంకుతున్నారా? నో. కానీ ఎంతమంది థమ్స్అప్ తాగుతున్నారు? చాలా మంది తాగుతున్నారు. దీని యొక్క అర్థం ఏమున్నది అంటే, ఓకే, చెప్పే వ్యక్తి చెప్పుకుంటూ పోతాడు, ఎవరైతే థమ్స్అప్ తాగాలి వాళ్ళు తాగుతున్నారా లేరా? సో మనం కూడా అందరికీ చెప్పుకుంటూ పోవాలి. ఓకే, ఎప్పుడు వరకు అయితే మనిషి జీవితం ఉన్నది అప్పుడు వరకు ఎఫ్ఎంసీజీ గూడ్స్ అవసరం అందరికీ ఉన్నది. అందు గురించి అందరికి చెప్పాలి. ఇంకా ఎందుకు చెప్పాలి అనుకుంటే, అందరూ ఇదే పని చేస్తుండు, చెప్పడమే. టెండూల్కర్ ఏం చేస్తుండు? టీవీ యాడ్లో వస్తుంది. అతని పని ఏమున్నది? టీవీ యాడ్ పని. అతనిది ఏం పని ఉన్నది? అతనిది. మహేష్ బాబు పని ఏమున్నది? థమ్స్అప్ అమ్మే వ్యక్తియా? అక్కడ కూల్ డ్రింక్ షాప్ ఉన్నదా అతనికి? ఏం చేస్తాడు ఆయన? అస్సలు యాక్టర్ ఉన్నాడు, కానీ ఏం చేస్తుండే అతను? పార్ట్ టైం అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది. ఓకే, సినిమా యాక్టర్ కావచ్చు, అది క్రికెటర్ కావచ్చు, ఎవరైనా ఏ ప్రొఫెషన్లో ఉన్న వ్యక్తి కూడా లాస్ట్కి అతను అడ్వర్టైజ్మెంట్ గురించి, సెలబ్రిటీ ఉంటే దేంట్లో వస్తుండు? ఎఫ్ఎంసీజీ గూడ్స్. రోజు వాడే నిత్యావసరాలు అందరికీ ఉన్నది అవసరం, అందు గురించి అందరూ ఆ యాడ్స్లోనే వస్తుంది. దీని యొక్క అర్థం ఏమున్నది అంటే, మీరు ఎంత పెద్ద లెవెల్లో ఉంటే కూడా మీకు పెద్ద బిజినెస్ ఎక్కడ దొరుకుతుంది అంటే ఎఫ్ఎంసీజీ బిజినెస్లోనే ఉన్నది. ఎఫ్ఎంసీజీ ఇప్పుడు 5 సంవత్సరాల ముందు కరోనా వ్యాధి వచ్చింది, గుర్తున్నదా అందరికీ? హలో, కరోనా వ్యాధిలో ఏం జరిగింది? లాక్డౌన్ అయింది, గుర్తుందా అందరికీ? లాక్డౌన్ అర్థమైందా? లాక్డౌన్లో అన్ని బిజినెసెస్ బంద్ అయినాయి. అన్ని బంద్ అయిందా లేదా? హోటల్స్ బంద్ అయినాయి, ఆఫీస్ బంద్, స్కూల్ బంద్. కానీ నిత్యావసరాల కిరాణా స్టోర్ బంద్ అయిందా? లే సార్, లాక్డౌన్ కదా, నేను 1 నెల స్నానం చేయలే. ఎంతమంది అంటున్నారు? లాక్డౌన్ ఉండే సార్, 1 నెల బ్రష్ చేయలే, షాంపూ వాడలే, బట్టలు ఉతకలే, అదే పాత బట్టలు అదే వేసుకున్నా. అట్లా ఉంటుందా? ఏం లేదు. మొత్తం ప్రపంచం కింద మీద అయితే కూడా ఈ వస్తువులు అవసరమే. అట్లాంటి వస్తువులే మనకు వెస్టీజ్ ద్వారా దొరుకుతున్నాయి. సో ఎట్టి పరిస్థితిలో కూడా మన బిజినెస్ అనేటిది బంద్ కాదు. దీనికి చాలా పెద్ద ఫ్యూచర్ ఉన్నది. ఇవ్వాలని కాదు, 50 సంవత్సరాల తర్వాత కూడా వెస్టీజ్ ఫ్యూచర్ ఉన్నది, 100 సంవత్సరాల తర్వాత కూడా వెస్టీజ్ ఫ్యూచర్ ఉంది. ఓకే, సో అందు గురించి కాంటాక్టింగ్, ఇన్వైటింగ్ అందరికీ చేయాలి. ఎలా చేయాలి? నేర్చుకొని చేయాలి. ఇష్టం వచ్చినట్లు మనం చెప్పుకుంటే, ఆ వెస్టీజ్ ఉంది, జాయిన్ అవుతావా? బాగుంది, నేను చూసిన, కార్ తీసుకున్నాడు ఆయన, కథం ఇక నీ మీద అతను నవ్వడం స్టార్ట్ చేస్తాడు. ఓకే, సో చెప్పే విధానం ఉన్నది, చెప్పే విధానం నేర్చుకుంటే, ఫ్రెండ్ ఉంటే ఎట్లా మాట్లాడాలి, కొత్త వ్యక్తి ఉంటే ఎట్లా మాట్లాడాలి, తెలియని వ్యక్తి ఉంటే ఎట్లా మాట్లాడాలి, అవన్నీ స్క్రిప్ట్ మన దగ్గర ఆ బుక్లో ఉన్నది. తెలిసిన వ్యక్తి ఉంటే ఏం చెప్పాలి? మరి నేను ఒక చాలా గొప్ప బిజినెస్ ఆపర్చునిటీ చూశాను, అండ్ ఎప్పుడైతే అది చూశాను నువ్వే నాకు గుర్తొచ్చావు. ఎందుకంటే ఆ సార్ అడిగిండు, మీకు తెలిసిన వాళ్ళలో ఎవరు షార్ప్ ఉన్నాడు, ఇట్లా ముందుకెళ్ళాలి అని ఎప్పుడైనా తయారున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అడిగిండు. ఇక నాకైతే ఫస్ట్ నీ పేరే వచ్చింది. అతను వద్దు అంటాడా? లేబై, నాకు ముందు వెళ్ళేది ఏం లేదు, నేను షార్ప్ గాను, నేను మూర్ఖుడు అని అంటావా? అతి తెలివగలవి, అతి షార్ప్ వ్యక్తి, క్యా బోల్తా, తెలివి గల వ్యక్తి ఎవరు అని అడిగితే నీ పేరే నాకు గుర్తు వచ్చింది అంటే అతను ఇప్పుడు వద్దు అంటాడా? నేను తెలివిగల వ్యక్తి కానని చెప్తాడా? అరే ఏముంది పోయి చెప్పు అని అంటాడు. ఓకే, సో కాంటాక్టింగ్, ఇన్వైటింగ్, చెప్పే విధానం, ఇన్వైట్ ఎట్లా చేయాలి అది మనం నేర్చుకోవాలి. ఇప్పుడు చాలా ఈజీ మన దగ్గర కాంటాక్టింగ్, ఇన్వైటింగ్, షో ది ప్లాన్ సిస్టమ్. ఓకే, దీని తర్వాత మనము 3rd పాయింట్ ఉంటుంది, షో ది ప్లాన్. ప్లాన్ చూపెట్టాలి, కొత్త వ్యక్తికి ఈ బిజినెస్ గురించి చూపెట్టాలి. భవిష్యత్తు ఏం ఈ బిజినెస్ ద్వారా మనం సాధించబోతున్నాము,
ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది ఇదంతా చెప్పాలి. ఓకే, ఇదంతా చెప్పాలంటే మన దగ్గర చాలా ఈజీ ఆయుధం ఒకటి ఉన్నది, మన సక్సెస్ ప్రొఫైల్ బుక్ ఉన్నది. ఒకవేళ ఈ బుక్ మీ దగ్గర ఉంటే మిగతా అన్ని పనులు మీకు ఈజీ అయిపోతాయి. అన్ని పనులు ఈజీ, కాంటాక్టింగ్ ఇన్వైటింగ్ ఈజీ అవుతుంది. ఇప్పుడు ఇది పట్టుకొని మేమైతే మా దగ్గర అయితే లిస్ట్ కూడా అయిపోయింది సార్, నాకు తెలిసిన వాళ్ళందరి లిస్ట్ అయిపోయింది, ఇక నాకు ఎవరు తెలియదు అంటే ఏం పర్వాలేదు. నువ్వు ఎవరి దగ్గర వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ ఒక 1 minute అని మాట్లాడి, నా పేరు చరణ్ సింగ్, నేను కాలేజ్లో లెక్చరర్, దాంతోపాటు నేను ఒక మంచి ఆపర్చునిటీలో వర్క్ చేస్తుంది, ఒక మంచి అవకాశం ఉన్నది, డబ్బు సంపాదించే అవకాశం, ఇదిగోండి ఈ వ్యక్తి ఉన్నాడు, ఇతను ఇట్లా చేస్తుండే, ఇవాళ ఇతను 2 కార్స్ కొన్నారు, ఇతను బిజినెస్ మ్యాన్ ఉండే. ఓకే, ఈ వ్యక్తికి ఎంత ప్రాబ్లమాటిక్ లైఫ్ ఉండే అంటే కరెంట్ బిల్ కట్టకపోతే ఆ కరెంట్ బంద్ చేసి డిపార్ట్మెంట్ వాళ్ళు కరెంట్ తీసేస్తారు కదా, అట్లా పరిస్థితిలో ఉన్న వ్యక్తి ఇవాళ 2 కార్స్ డ్రైవ్ చేస్తుండు, మర్సిడీస్ డ్రైవ్ చేస్తుండు. ఈ ఆపర్చునిటీ ద్వారా ఈ వ్యక్తి లైఫ్ టోటలీ చేంజ్ అయింది. నేను 12,000 శాలరీ మీద బ్రతికే వ్యక్తి ఇవాళ మెర్సిడీస్ డ్రైవ్ చేస్తుండు. ఓకే, ఇట్లా 2-3 ఫొటోస్, మీ అప్లైన్ ఫొటోస్, ఎవరైనా ఇతను క్యాబ్ డ్రైవర్. ఓకే, వీళ్ళ ఇంతమంది లైఫ్ మారింది, ఇది నాకు చాలా నచ్చింది, నాకు కూడా ఇట్లా లైఫ్ కావాలి అని నేను స్టార్ట్ చేసిన. దీంట్లో మీకు ఏం మంచిగా అనిపించింది అడగొచ్చు కదా. ఒక 2-3 ఫొటోస్ స్టోరీస్ చెప్పిన తర్వాత దీంట్లో మీకు కూడా ఏం నచ్చింది చెప్తే అతను ఏం చెప్తాడు, ఏదో మాట చెప్తాడు కదా, నాకు కార్ నచ్చిందా, నాకు ఇది వీళ్ళ లైఫ్ మారింది నచ్చిందా, వీళ్ళకు 10 లక్షల ఇన్కమ్ నచ్చిందా, ఏదైనా ఒక మాట. సో ఇది నచ్చింది అంటే ఇప్పుడు నేను మీకు దీనికి సంబంధించిన వివరాలు ఇస్తాను, కూర్చోండి కదా. ఒక 10 నిమిషాల్లో మనము ప్లాన్ చెప్పొచ్చా లేమా. ఇక్కడ పాయింట్ ఏమున్నదంటే మీకు ఒక కొత్త వ్యక్తి తెలిస్తే తెలియకపోతే కూడా ఈ ఒక్క టూల్తో, దీనికి ఆయుధం టూల్, ఈ ఒక్క బుక్తో మీరు ఈ బిజినెస్ని ఎంత పెద్దగా చేసుకోవచ్చు అంటే, ఇక లాస్ట్లో ఇక్కడ మేము పేజ్ పెట్టినాము, ఇట్లా మీ ఫోటో కూడా ఇక్కడ రావచ్చు, ఇక్కడ మీ ఫోటో రావచ్చు. ఏం చేయాలి, రోజు ఇది మీరు ఈ కొన్ని ఫొటోస్ చూడండి అండ్ కొన్ని ఫొటోస్ చూపెట్టండి, అంతే. దీనికన్నా ఈజీ ఏదైనా పని ఉన్నదా. సో ఇప్పుడు నేను చెప్పిన కదా, ట్రాక్టర్ డ్రైవ్ చేయడం నేర్చుకోవాలి, ఈ బిజినెస్లో కూడా సిస్టమ్ డ్రైవ్ చేయడం నేర్చుకోవాలి. సిస్టమ్ చెప్తుంది మీరు టూల్స్ వాడండి, ఉట్టిగా ఖాళీ చేతులు పట్టుకొని చాలా పెద్ద బిజినెస్ ఉన్నది చేస్తావా అంటే ఏం కాదు అక్కడ. ఓకే, నువ్వేంటిది నిన్నటి వరకు లుంగి మీద తిరుగుతుండే, ఇప్పుడు సూట్ వేసుకున్నావు, పాగలైపోయినావా, పిచ్చోళ్ళ లెక్క ఉన్నావా. మనం చెప్పేది ఏం లేదు, బుక్ చెప్తుంది అక్కడ, బుక్ కావాలి మనకు. టూల్లో పవర్ ఉన్నది, షో ది టూల్. ఇదిగో ఇది ఫోటో చూడు, ఇది ఫోటో చూడు, ఇదిగో. అతను చూస్తూ చూస్తూ ఇట్లా అయిపోతాడు. వీళ్ళందరూ సండే అక్కడ కలుస్తారు, రా కలిసిపోదాం, కథం అయిపోయింది. మీటింగ్కి ఇన్వైట్ చేయాలి, ఎవరైనా నో అంటారా. అరే ఈ వ్యక్తితో నేను పరిచయం చేపిస్తా, మనం ఫోటో దిగుదాము, ఇట్లా మీ అప్లైన్ ఫోటో చూపెట్టండి. ఇది ఇంత పవర్ఫుల్. ఇప్పుడు దీని యొక్క ధర ఉన్నది 600 రూపీస్. ఎంత ఉన్నది, ఇది మీరు ఒక్కసారి 600 పెట్టుకుంటే ఈ 600 నుంచి మీకు 6,000, 6,000 నుంచి 60,000, 60,000 నుంచి 6 లక్షలు, 6 లక్షల నుంచి 60 లక్షలు కూడా ఇన్కమ్ రాబోతుంది. సో చాలా మంది తప్పు ఏం చేస్తారు అంటే టూల్స్ చేతిలో ఉండవు. ఇప్పుడు నేను చెప్పిన మీరు షో ది ప్లాన్ కాంటాక్ట్ చేసి వాళ్ళకి షో ది ప్లాన్ ఎట్లా చేయాలి, ఇదిగో ఇట్లా బిజినెస్ ఉంటుంది, నువ్వు 4గురికి చెప్పాలి, వాళ్ళు 4గురికి చెప్తారు, నీకు 5,000 వస్తుంది, దాని తర్వాత 50,000 వస్తుంది, ఇట్లా చెప్తామా. టూల్ ఉండాలి మన దగ్గర, షో ది ప్లాన్ చేసే పేపర్ ఉండాలి, కొన్ని మనకు డెమో చేసే మన దగ్గర. ఓకే, డెమో బాక్సెస్ ఉండాలి, ఫ్లాక్స్ డెమో చూపెడతారా, లేకపోతే మీరు అల్ట్రా గార్డ్ డెమో చూపెడతారా, అల్ట్రా వాష్ డెమో చూపెడతారా, కొన్ని మన దగ్గర ప్రోడక్ట్స్ ఉండాలి, కొన్ని డెమో ప్రోడక్ట్స్ ఉండాలి. ఓకే,
సో ఎప్పుడైతే మీరు ఈ టూల్స్ యొక్క బ్యాగ్ తయారు చేసుకుంటారు, ఇప్పుడు ఈ బ్యాగ్ ఎవరిది? ఇది రండి, ఇక్కడికి రండి. మీ పేరు? సత్యం గారు ఉన్నారు. ఇప్పుడు సత్యం గారు ఇది బ్యాగ్ ఓపెన్ చేస్తే కొన్ని ఏమేమి ఉన్నాయి జర చూపెట్టండి. దీంట్లో ఇదిగోండి, ఇది దీనికి టూల్స్, ఇది డెమో టూల్స్, ఇవి అన్ని డెమో. ఓకే, ప్రోడక్ట్స్ ఇవి అన్ని. ఒకసారి గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్ చేయండి. ఇంకా ఏమున్నది? అచ్చా, ఈ బ్యాగ్ నుంచే ఇది వచ్చింది. హలో, ఈ బ్యాగ్ నుంచే ఇది ఫస్ట్ టూల్ ఇదే. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ మొత్తం ఒక కిట్ తయారైంది ఇక్కడ. రైట్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఈసారి మీ ఇంటికి వచ్చింది అనుకో, ఏం లేదు చేతిలో, బిజినెస్ చాలా బాగుంది అంటే ఎవరు వింటారు? ఎవరైనా వింటారా? అతను ఏం చెప్తలేడు, అతను ఇప్పుడు చెప్పేది ఏం మాటలు కూడా రావు. అర్థమవుతుందా లేదా? అంటే దాని వెనుక నేను ఏం చెప్పబోతున్నాను అంటే, చెప్పేది అవసరం లేదు, చూపెట్టేది ఉన్నది. బిజినెస్ చూపెట్టాలి. ఓకే, సో చూపెట్టడానికి ఇది తయారు చేసుకోవాలి. ఒక మంచి ఒక బ్యాగ్ తీసుకోండి, ప్రొఫెషనల్ బ్యాగ్. ఏదో ఒక పాత చీరది ఒక ప్యాకెట్ ఉంటుంది కదా, ఇట్లా తీసుకొని పోతే ఎవరు చూడరు. బిజినెస్ ప్లాన్, ఒక మంచి బ్యాగ్ పెట్టుకోండి. సింపుల్ ఇన్వెస్ట్మెంట్ ఇది. ఓకే, మీ ఇంటికి పెళ్లి చూపులకి ఎవరైనా వచ్చినారనుకోండి, పాత బట్టలు వేసుకొని, పాత ఏదో చెప్పులు వేసుకొని, మీ అమ్మాయికి మాకు ఇస్తారా అంటే మీరు ఏం చెప్తారు? అది ఒక డోర్. చెప్తామా లేమా? సో పెళ్లి చూపులకి మీద ఎట్లా పోతాం మనము? లేనిది కూడా తయారు చేసుకొని, ఒక కిరాయా కార్ తీసుకొని మంచి తయారు చేసుకొని పోతామా లేమా? ఎందుకు అట్లా చేస్తాము? ఆ అమ్మాయి మన ఇంటికి రావాలి కదా, అంటే మనది అది సక్సెస్ కావాలి. సో అది చూపెడతాం మేము. ఈ బిజినెస్ కూడా అట్లనే మొత్తం ప్రపంచం అందరం చూపెడుతున్నామే. వాట్సాప్ ఉన్నదా మీ దగ్గర? ఎందుకు ఉన్నది? మీరు ఒకళ్ళే ఇట్లా దాచుకొని చూసుకోవడానికి ఉన్నదా వాట్సాప్? స్టేటస్ ఎందుకు పెట్టుకుంటారు? ఫేస్బుక్ ఏమున్నది? మంచి మంచి చీరలు, నగలు, బట్టలు ఎందుకు వేసుకుంటాము? ఏదైనా ఉన్నదంటే చూపెట్టడానికే ఉన్నది. బిజినెస్ కూడా చూపెట్టడానికే ఉన్నది. అర్థం చేసుకోండి. ఓకే, మీరు ఏవైతే చూపెట్టుకోవాలి అని అనుకుంటున్నారో అది ఫస్ట్ మనం సాధించుకోవాలి. ఒక ఇల్లు చూపెట్టాలి అంటే ఫస్ట్ ఇల్లు సాధించాలి. ఒక మంచి కార్ అందరికీ చూపెట్టాలి అంటే ఫస్ట్ కార్ నేను సాధించాలి. ఓకే, 1,00,000 ఇన్కమ్ నేను అందరికీ చూపెట్టాలంటే ఫస్ట్ 1,00,000 ఇన్కమ్ నేను సాధించాలి. అండ్ అవన్నీ సాధించాలి అంటే, అవన్నీ ఫ్యూచర్లో అందరికీ చూపెట్టాలంటే దానికన్నా ముందు బిజినెస్ చూపెట్టాలి, ప్రోడక్ట్స్ చూపెట్టాలి, దానికన్నా ముందు డెమోన్స్ట్రేషన్ చూపెట్టాలి. ఈజీగా ఇప్పుడు అర్థమవుతుందా? ఓకే, అండ్ కొంతమందికి చూపెట్టిన తర్వాత కూడా అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు అంటే, నేను ఇక్కడ పెట్టిన కదా, వాళ్ళ లోపల కూడా ఇంకొక వ్యక్తి ఉంటాడు. అట్లా అవుతుంది, ఇది అబద్ధము, మా పక్క ఇంట్లో ఉన్న ఆయన అల్లుడు కూడా చేసిండు, ఈ పక్క ఇంట్లో ఉన్న వాళ్ళ కూతురు యొక్క భర్త యొక్క తమ్ముడు కూడా చేసిండు. ఓకే, ఇట్లా కథలు ఉంటాయి. అవన్నీ కథలు వాళ్ళకు ఆపుతూ ఉంటుంది. అందు గురించి వాళ్ళకు మనము టూల్స్ ఇస్తాము. మన దగ్గర కొన్ని టూల్స్ ఉన్నాయి, బిగినర్స్ ప్యాక్ అంటారు. మీరు చెప్పేది ఏం లేదు, మీరు పెద్ద ఏదైనా ఉన్నదా? మన దగ్గర డిగ్రీ ఉందా? మీరు డాక్టరా, లాయరా, ఇంజనీర్? ఏం లేదు, మనం ఏం లేము. మనం విన్నింగ్ టీమ్ సిస్టంలో సోల్జర్ ఉన్నాము. అచ్చా, నీకు డౌట్ ఉందా? ఇది చదువు, కథ, నేను రేపు వస్తా, ఇది చదువుకో, ఇది వేరే వ్యక్తికి ఇచ్చేది ఉన్నది, ఇవాళ రాత్రి నువ్వు చదువుకుంటే నేను తీసుకోవడానికి రేపు వస్తా. ఇది ఫాలో అప్ అంటారు. దాన్ని ఏమంటారు? ఫాలో అప్. ఫాలో అప్ చాలా ఇంపార్టెంట్ ఉన్నది. ఓకే, ఇప్పుడు పెళ్లి చూపులు అయిపోతే కావు కదా, పెళ్లి డేట్ కూడా ఫిక్స్ కావాలి కదా, దానికి ఫాలో అప్ అంటారు.
ఆ? అది అర్థమవుతుందా? నా భాష చాలా బాగుంటుంది. ఓకే, జస్ట్ నేను అమ్మాయికి చూసేసిన అమ్మాయి నాకు అయిపోయింది, కథం అయిపోతుందా? పెళ్ళి అయ్యే వరకు ఏం పని అయ్యేది కాదు. దానికే కంటిన్యూ ఫాలో అప్ అంటారు. ఇక్కడ కూడా పని స్టార్ట్ అయ్యే వరకు ఫాలో అప్. నెక్స్ట్, సో ఒక వ్యక్తికి మనం ప్లాన్ చెప్తే 100 క్వశ్చన్స్ ఉంటాయి మైండ్లో, ఎన్నో డౌట్స్, ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి. అందు గురించి మనం బిగినర్స్ ప్యాక్ ఇస్తాము. సింపుల్ బుక్ ఉంది, 2 పేజ్ అంతే, 2 పేజెస్, 20 క్వశ్చన్స్కి 20 ఆన్సర్స్ ఉన్నాయి. నా దగ్గర టైం లేదు, నాకు ఇది రాదు, నేను దూరం ఉంటా, నేను దగ్గర ఉంటా, నేను ఇప్పుడు చేసిన అప్పుడు మీ మనసు లోపల ఏ క్వశ్చన్స్ ఉంటాయి, ఆల్రెడీ అన్ని క్వశ్చన్స్ మాకు తెలుసు. అవి విన్నింగ్ టీం కూడా తెలుసు, వాళ్ళు అన్ని ప్రింట్ చేసి మీకు ఇచ్చేస్తున్నారు. అది చదువుకుంటే ఓహో నాకు ఇది డౌట్ ఉండే, ఈ సమాధానం నాకు దొరుకుతుంది. సో మనం చెప్పే కన్నా సిస్టమ్ మీ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తుంది. సిస్టమ్ని వాడుకోవడం నేర్చుకోవాలి, సిస్టమ్ మీద నడవడం ట్రాక్టర్ డ్రైవ్ చేయడం నేర్చుకోవాలి, చెప్పినా కదా, ఇది ఉన్నది. సో అన్ని టూల్స్ కొనండి మీరు. ఎంత ఉంటుంది అది? 20-30 రూపాయలు అంతే, పెద్ద ఏం ఖర్చులు లేవు. 50 రూపాయలు కావచ్చు. ఒక 50 రూపాయల్లో మీ టీంలో ఒక వ్యక్తి వచ్చి క్రౌన్ అయిపోతే మీకు దాని నుంచి నెలకు 50,000 లక్ష ఇన్కమ్ వస్తే ఆ 50 రూపాయలు వర్త్ఫుల్లా లేదా? వర్త్ఫుల్లా లేదా? సో టూల్స్ వాడండి. ఇక్కడ ప్రతి దానికి మన దగ్గర టూల్స్ ఉన్నాయి. మీకు అర్థం కాకపోతే మీకు ఇవాళ ఎవరైతే పిలిచారు వాళ్ళతో అడగండి, మీ సీనియర్తో, సార్ ఏం టూల్ అంటున్నారు? నేను వ్యవసాయం చేస్తా కానీ నా దగ్గర నాగలు లేదు, ఎద్దులు లేవు, ఏం లేదు, నాకు పంట కావాలి, అవుతుందా? ఏం కావాలి? ఫస్ట్ అవన్నీ నాకు రావు, అవి చెప్పడం, అవన్నీ మీకు కావాలా వద్దా? ఈ బిజినెస్లో కూడా సక్సెస్ కావాలి అనుకుంటే అవన్నీ కావాలి. ఇది లేకపోతే, ఇప్పుడు మొన్న నాకు ఒక వ్యక్తి దొరికిండు, నేను 8 నెలలు వెస్టిజ్ చేసిన, డబ్బులు రాలే. నేనన్నా నీ దగ్గర, విన్నింగ్ టీంలోనే ఆయన, నీ దగ్గర ఆ సక్సెస్ ప్రొఫైల్ బుక్ ఉందా అంటే, నేను కొనలే సార్, 500 అట. ఎవరు కొంటారు? నాకు ఎప్పుడైతే 10,000 వస్తుంది కదా అప్పుడు నేను కొంటా. అరే వా, అంటే నేను విత్తనాలు వేయను కానీ పంట కావాలి. ఇది ఏం వ్యవసాయం భయ్? ఇట్లా వ్యవసాయం అచ్చంపేటలో జరుగుతుందా? సార్ నేను స్కూల్కి పంపాను, బుక్స్ కొన్నాను, కానీ నాకు డిగ్రీ కావాలి. ఇది విరుద్ధంగా ఉందా లేదా? ఆ మనిషి కూడా విరుద్ధంగా కానీ అతనికి అర్థమైతలేదు. ఓకే, సో ఇవి అన్ని టూల్స్ చాలా అవసరం ఉన్నది, ఇది కొనండి. ఈ టూల్స్ ఇవ్వడం స్టార్ట్ మీరు చెప్పేది ఏం లేదు, ఎంత ఈజీ ఎస్పీ బాలసర్ తయారు చేసినారంటే, మనం చెప్పేది ఏం లేదు, ఇది ఇవ్వండి, ఇది చదువుకో, ఇంత చెప్పాలంతే. మళ్ళీ రేపు వస్తా, ఇక రేపు వస్తా అని చెప్పిన తర్వాత రేపు అతను తయారు కూర్చుంటాడు. ఇప్పుడు అడుగుతా చూడు, అతను పారిపోతాడు నా నుంచి, ఇక మళ్ళీ నా జోలికి రాడు, వెస్టింగ్ గురించి మాట్లాడాడు, ఇక తయారు కూర్చుంటాడు. మనం పోతాము, చదివినావా బుక్ అంటే ఏదో చెప్తాడు కథ. మనం ఏం చెప్పాలి? మనం అతనికి ఏ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చేది లేదు. నా అప్లైన్ నాకు ఎట్లా తయారు చేసిండంటే, చరణ్ సింగ్ నీకు ఎవరైనా ఏదైనా క్వశ్చన్ చెప్తే, కరెక్ట్ చెప్పినావు సార్, కరెక్ట్ మాట్లాడినావు, కరెక్ట్, నాకు కూడా అట్లనే అనిపించింది, నువ్వు చెప్పింది కరెక్ట్, నాకు కూడా అట్లా. కానీ నేను ఎప్పుడైతే ఆ మీటింగ్కి పోయినా కదా, అక్కడ నాకు అర్థమైంది, చూడు సినిమా వేరే ఉన్నదని. ఇక పని చేద్దాము, నీకున్న సమస్య, డౌట్స్ అన్నీ అక్కడ ఒక సండే ప్రోగ్రామ్ ఉంటుంది, అక్కడ పోదాము. అక్కడ ఒక సీనియర్ ఉన్నాడు, ఇక అతనికి నువ్వు ఎంత దిమాగ్ ఖరాబ్ చేస్తావు అంటే చేసేసేయి, అతను కూడా పారిపోతాడు, నువ్వు కూడా పారిపో, మనం అందరం బిజినెస్ చేయము, మీటింగ్కి రా, ఒక్కసారి మీటింగ్కి రా, కథం. ఇక ఆ మీటింగ్ వచ్చినాడు అనుకో, ఒక వ్యక్తి వస్తాడు, నా ఇన్కమ్ 1 లక్ష, నా ఇన్కమ్ 2 లక్షలు, నేను కార్ కొన్నా, నేను ఫారెన్ ట్రిప్ పోయి వచ్చిన అంటే, అతను మొత్తం ఏమైంది నీ క్వశ్చన్ అంటే, అరే నువ్వు ఏదో అన్నావు కదా, ఏం లేదు, ఏం చేయాలి చెప్పు మరి. సో ఈ బిజినెస్ చాలా మంది నేను చేస్తున్నా అనుకుంటారు, మీరు చేసేది లేదు, చూపెట్టే బిజినెస్ ఇది.
ప్రోడక్ట్స్ చూపెట్టాలి, టూల్స్ చూపెట్టాలి, మీటింగ్ చూపెట్టాలి, అంతే. ఓకే, ఇంత చేయగలుగుతామా? అచ్చా, ఎంతమందికి అనిపిస్తుంది ఈ బిజినెస్ నేను చేయగలుగుతా అని? ఎంతమందికి అనిపిస్తుంది? అందరికీ అనిపిస్తుందా లేదా? ఒక్కసారి గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఇవ్వండి మీరు. చూడండి, ఇదంతా చెప్పి చాలా బాగున్నది, మీ ముఖాలు కనిపిస్తున్నాయి నాకు. ఓకే, స్టార్టింగ్ ఇట్లా ఉండే, ఇప్పుడు మొత్తం టూత్ పేస్ట్ వాడుతున్నారు మీరు అని అనిపిస్తుంది నాకు. కానీ మీరు ఏం చేస్తున్నారు దానికి ఎవరు లెక్క పెట్టుకోవాలి? ఇప్పుడు అతను అన్నాడు, సార్ నేను 8 నెలలు వెస్టిజ్ చేసిన ఏం రాలేదు తెలుసా. ఏం చేసినావు చెప్పు. సో అందు గురించి ఇక్కడ ఈ 6 పవర్ యాక్షన్లో లాస్ట్ యాక్షన్ చాలా ఇంపార్టెంట్ ఉన్నది. నువ్వు రోజు ఏం చేస్తున్నావు అది రిపోర్ట్ రాయి అంటున్నారు. దానికి పర్సనల్ యాక్టివిటీ రిపోర్ట్ అంటారు, PAR. నువ్వు అసలు రాయి, ఇవాళ ఏం చేసినావు, ఇవాళ ఎంతమందితో మాట్లాడినావు, ఎంతమందికి ప్లాన్ షో చేసినావు, ఎంతమందికి డెమో ఇచ్చినావు, ఎంతమంది ప్రతి ఇంట్లో బీపీ, షుగర్, థైరాయిడ్, క్యాన్సర్ పెరుగుతుంది వాళ్ళకు ఆరోగ్యం గురించి ఏం చెప్పినావు. ఓకే, ఆరోగ్యం పాడవుతుంది ఎందుకంటే భూసారవంతం తగ్గిపోయింది, పురుగుల మందు వాడి, యూరియా, DAP వాడి వాడి మట్టి ఖరాబ్ అయిపోయింది. ఆ మట్టిలో మనం పంట పండిస్తున్నాము, అదే తింటున్నాము, రోగం వస్తుంది భయంకరంగా. దాని గురించి ఏం మాట్లాడినావు, ఇవాళ ఎంతమందికి చెప్పినావు, రిపోర్ట్ రాయి. ఒక వారం 10 రోజుల తర్వాత మీ అప్లైన్ దగ్గర పో, సార్ నేను మొత్తం వారం రోజుల్లో ఒక 10 మందికి చెప్పిన, 10 మందికి చెప్తే 2 జాయిన్ అయ్యారు, ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది, ఇంకా ఏం చేయాలి అంటే అప్పుడు అతను చెప్తారు. నువ్వు 10 మందికి చెప్తే ఇట్లా జరిగింది కదా, నువ్వు ఇట్లా చెయ్యి అట్లా చెయ్యి. రిపోర్టే లేకపోతే ఏదైనా ఎవరైనా చెప్పగలుగుతారా? సో రిపోర్ట్ రాస్తే బాధ్యత ఎవరిది? అది నేను రాసుకుంటే నాకు తెలుస్తుంది నేను అసలు పని చేస్తున్నానా లేనా అన్నట్టు. చాలా మందికి అపోహాలు ఉన్నాయి. ఏం అపోహాలు అంటే, నేను వెస్టిజ్ చేస్తున్నా, చాలా చేస్తున్నా, ఎన్ని నెలల నుంచి చేస్తున్నా, ఏమొచ్చింది, ఏం చేస్తున్నావు, ఇది రిపోర్ట్ చూపెట్టు తెలుస్తుంది. అసలు రిపోర్ట్ చూపెట్టు. ఎంతమందితో మాట్లాడినావు? ఒక కోల్గేట్ టూత్ పేస్ట్ 70 సంవత్సరాల నుంచి కాదు, ఇప్పుడు 100 సంవత్సరాలు కాబోతుంది అనుకుంటా ఇండియాలో కోల్గేట్ లాంచ్ అయ్యి. ఇవాళ కూడా కోల్గేట్ టూత్ పేస్ట్ అమ్మబడాలంటే కోల్గేట్ యాడ్ ఇవ్వాలి, టీవీలో కోల్గేట్ యాడ్ ఇవ్వాలి, న్యూస్ పేపర్లో కోల్గేట్ యాడ్ ఇవ్వాలి, యూట్యూబ్లో కోల్గేట్ యాడ్ కావాలి, మ్యాగజైన్లో. మళ్ళీ అది కూడా యాడ్లో ఎవరు ఉండాలి? ఒక అమ్మాయి ఇట్లా దుంకాలి, మీ టూత్ పేస్ట్లో ఉప్పు ఉన్నదా అని అడగాలి ఆమె. నేను అడిగితే పోరాబోయ్ అంటారు, ఆమె అడిగితే ఇట్లా చూస్తారు అంతే. ఎందుకు అంటే ఆమె ఫిల్మ్ స్టార్ ఉన్నది. ఇంత కథ చేసిన తర్వాత అప్పుడు కోల్గేట్ అమ్మవాలి. కోల్గేట్ ఎంత? 30 రూపాయలు. అరే 30 రూపాయలు కోల్గేట్ అమ్మాలంటే ఇంత పని ఉంటుందా అంటే, మరి వెస్టిజ్ వెందుగా కూడా ఇంత ఉంటుంది, ఇది ఎంత చేయాల్సి ఉంటుంది, కొంచెం కథ ఉంటుంది. ఇన్ని సంవత్సరాల నుంచి కోల్గేట్ అందరికీ అవసరం అయినా కూడా వాళ్ళకు రోజు చెప్పాల్సి వస్తుంది, కోల్గేట్ కొను బాబు, కోల్గేట్ కొను, క్లోజప్ కొను, ఇది బాగుంటుంది, ఈ సబ్బు వాడితే నీ ముఖ సౌందర్యం ఇట్లా ఇట్లా అవుతుంది అని చెప్పాల్సి ఉంటుంది. అక్కడ చెప్తేనే ఏదైనా బిజినెస్ అవుతుంది. అవుతుందా లేదా? సో చెప్పడానికి పెద్ద పెద్ద ఫిల్మ్ స్టార్స్కి మోమాట లేదు, లేకపోతే శరంకు కేవలం సిగ్గు లేదు. ఓకే, వాళ్ళకు భయం లేదు, ఏమేమో ఉంటుంది, అది ఏం లేదు వాళ్ళకు చెప్పడానికి, వాళ్ళు చేస్తున్నారు. మరి మనకేమున్నది చెప్పండి? మోమాట, సారీ, మోమాట లేదు, మోమాట కరెక్ట్ వర్డ్. ఓకే, సో మోమాట వాళ్ళకు లేకపోతే మనకెందుకు మోమాట? నేనంటాను, ఎవరికైనా చెప్పే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఓకే, ఇవాళ నేను ఒక 5 మందికి వెస్టిజ్ గురించి మాట్లాడితే నెక్స్ట్ ఇయర్ నేను సొంత కార్లో ఇట్లా పోతా ఉంటాను, ఎట్లా ఉంటుంది? ఉంటుందా లేదా? ఆ భావనతో ఇప్పుడు చూడండి, అరే తనకి చెప్తే కారు వస్తుంది కదా, చెప్పేద్దాం ఫస్ట్. ఎస్ ఆ నో అది వేరే విషయం. మాకు గుర్తున్నది, భార్గవి రోజు రాత్రి పండుకునే టైంకి రోజు రాస్తుండే, ఓకే థ్యాంక్ యూ గాడ్, మీ దయ వలన చరణ్ అండ్ భార్గవి అర్నింగ్ 1 lakh పర్ మంత్. థ్యాంక్ యూ భగవంతుడా, మీ ఆశీర్వాదంతో చరణ్ భార్గవి 1 లక్ష ఇన్కమ్ సంపాదన చేసుకుంటున్నారు. మా ఇన్కమ్ అప్పుడు 200 కూడా లేకుండే వెస్టిజ్లో, అప్పుడు మేము స్టార్ట్ చేసినాం రాయడం.
రోజు రాస్తుండే. ఎన్ని బుక్స్ రాసినాం మేము, కార్ గురించి రాసినాము, ఫారెన్ ట్రిప్ గురించి అప్పుడు లేకుండే కానీ రాసినాము. ఎందుకు? మా మైండ్కి అది కమాండ్ పోతుంది, ఇది చేస్తే అది సాధిస్తామని. రోజు రాస్తుండే. పనుకునే ముందు థ్యాంక్ యూ గాడ్ వీఆర్ రన్నింగ్, థ్యాంక్ యూ గాడ్ వీఆర్ డ్రైవింగ్ కార్, థ్యాంక్ యూ గాడ్ వీఆర్ గోయింగ్ ఫారెన్ ట్రిప్. అండ్ ఒక రోజు వచ్చింది ఇన్కమ్ 1 lakh అయింది, ఒక రోజు వచ్చింది మా కార్ వచ్చింది, ఒక రోజు వచ్చింది ఫారెన్ ట్రిప్ పోయింది. లేకుండే కానీ రాసినాం కదా, రోజు ఊహించుకున్నాం కదా, విజువలైజ్ చేసినాం కదా. ఇది చాలా అవసరం, ఇది రోజు చేయాలి. భార్గవి మేము ఎన్ని పుస్తకాలు రాసేసినామంటే 5 లైన్సే రాస్తుండే, 5 లైన్సే. కార్ గురించి, ఇల్లు గురించి, ఇన్కమ్ గురించి, హెల్త్ గురించి, ఫ్యామిలీ బాండింగ్ గురించి 5 సెంటెన్సెస్ వేల సార్లు రాసినాం. అండ్ అవి నిజం అవ్వడం స్టార్ట్ అయింది. ఎందుకు రాయాలి అంటే మన లోపలే ఒక వ్యక్తి ఉన్నాడని చెప్పినా కదా, ఆ వ్యక్తి అన్ని నెగటివ్ పట్టుకొని ఉన్నాడు. మన లోపలే ఒక వ్యక్తి నెగటివ్ పట్టుకొని వచ్చిండు. అరే అట్లా ఎట్లా అవుతుంది, ఇట్లా ఎట్లా అవుతుంది అంటే ఆ వ్యక్తికి రోజు చెప్పాలి, ఇది అవుతుంది, ఇది అవుతుంది, ఇది సాధ్యమవుతుంది, సాధ్యమవుతుంది. అప్పుడు ఆ వ్యక్తి కూడా మారుతాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే మీ సీట్ మీద ఇప్పుడు కూర్చున్న వ్యక్తి, ఆయన మీరే. సో మార్పు ఎవరి లోపల రావాలి? నా లోపల రావాలి. అరే నేను 1 లక్ష సంపాదన చేసే అర్హత నా లోపల వచ్చేసిందా? ఆ లెవెల్లో నేను తయారైనానా? లేదు సార్, ఎవరు వింటలేరు, చాలా కష్టాల్లో ఉన్నా. అరే కష్టాలు వస్తున్నాయంటే నువ్వు గట్టిగా అవుతున్నావు. నీకు భగవంతుడు 1 లక్ష ఇన్కమ్ గురించి తయారు చేస్తుండు. ఆ అనుభవం లేకపోతే నీకు ఆ 1 లక్ష ఇన్కమ్ రానే రాదు కదా. మీరు కష్టపడకపోతే ఆ సాధించినది ఎట్లా సాధిస్తారు? అర్థమవుతుందా నేనేం చెప్తున్నా? సో ఈ బిజినెస్లో మీకు ఏదైనా అప్స్ అండ్ డౌన్స్ వస్తున్నాయి అంటే మీకు డియూసిడి అవ్వడానికే వస్తున్నాయి. మీ ఇన్కమ్ 5 లక్షల ఇన్కమ్ కావడానికే వస్తుంది. అది మీ అనుభవం, మీ అనుభవంతోనే మీరు నేర్చుకుంటూ ఉంటారు. వెస్టీజ్ విన్నింగ్ టీమ్ అప్లయన్స్ మీతోనే ఉన్నారు, మీరు లక్కీ సపోర్ట్ చేయడానికి. కానీ మీరు ఎంత ఫాస్ట్ ఇది చేసుకుంటే అంత బాగుంటుంది. ఓకే, ఇది ప్రాసెస్ అంటారు. దీనికి ఏమంటారు? ప్రాసెస్. ఇప్పుడు ఇక్కడ ఇది మొత్తం ఇది గ్రౌండ్ ఉంటే, ఒక ఖాళీ జాగా ఉండే, ఇక్కడ పెద్ద బిల్డింగ్ కావాలంటే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఏమవుతుంది? 5గురు వస్తారు, తవ్వుతారు, మట్టి తీస్తారు, ఇటుకలు వస్తాయి, సిమెంట్ బ్యాగ్స్ వస్తాయి, ఓకే, రాడ్స్ వస్తాయి. ప్రాసెస్ జరుగుతుందా లేదా? అప్పుడు ఇంత నీట్ ఉంటుందా? అబ్బాయి ఎంత బాగున్నది బిల్డింగ్ చెప్తామా? మట్టి ఉంటుంది, ఇటుక ఉంటుంది, ఇసుక ఉంటుంది, ఏమేమో ఉంటుంది, గడబడి గడబడి ఉంటుంది. ఉంటుందా లేదా? ప్రాసెస్లో ఎప్పుడైనా గడబడే అనిపిస్తుంది. కానీ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత అబ్బా ఏం ఇల్లు పోయి, ఏం మంచిగా గృహప్రవేశం చేసినా అబ్బా అని క్లాప్స్ కొడతారంట. అది ఎప్పుడైతుంది? ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాతనే. సో మీరు వెస్టీజ్ చేసే క్రమంలో కొంతమంది ఎస్ అనొచ్చు, కొంతమంది నో అనొచ్చు, కొంతమంది నవ్వుకోవచ్చు, కొంతమంది మిమ్మల్ని ఏదో ఒక మాటలు చెప్పవచ్చు. ఇదంతా జరుగుతున్నదంటే బిల్డింగ్ తయారవుతుంది. వెయిట్ చేయాలి, ప్రాసెస్ జరుగుతున్నది. ఓకే, ప్రాసెస్ గురించి ఎప్పుడైనా ప్రాసెస్తోనే సమాధానం ఉన్నది. సార్ నాకు కడుపు నొప్పి ఉన్నది, డాక్టర్ ఎక్స్రే తీసిండు, అరే ఏదో ఉన్నది, ఆపరేషన్ చేసి తీయాలి. పాగలైపోయినావు, ఆపరేషన్ ఎందుకు చేస్తావు? ఆపరేషన్ చేస్తేనే కడుపు నొప్పి పోతుంది. లే సార్ వద్దు అంటే చేస్తాం మరి. సో ప్రాసెస్లో ఏమున్నది? కొంచెం నొప్పి ఉన్నది. డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చేసి ఇక్కడ కట్ చేస్తాడా లేడా? మళ్ళీ దాని తర్వాత కూడా. సో ఇది ప్రాసెస్. దాని తర్వాత ఇవాళ మంచిగా ఉన్నా సార్, అప్పుడు లాస్ట్ ఇయర్ ఆపరేషన్ అయింది, ఇప్పుడు మంచిగా ఉన్నది చెప్తామా లేమా? ప్రాసెస్ అయిన తర్వాతనే సమాధానం. వెస్టీజ్లో కూడా ప్రాసెస్ని గమనించండి. ప్రాసెస్కి మధ్యలో వదిలేస్తే ఇక డాక్టర్ హాస్పిటలైజ్ చేసిండు, ఇంజెక్షన్ ఇచ్చిండు, ఇప్పుడు నేను కట్ చేస్తా అంటే అతను పారిపోయిండు. సర్జరీ మొత్తం రెడీ అయింది, డాక్టర్ మాస్క్ పెట్టుకున్నాడు, 2 సిస్టర్స్ ఇక్కడ ఉన్నారు, ఆక్సిజన్ మాస్క్ పెట్టేసినాము. ఇక అది బ్లేడ్ అంటే బ్లేడ్ తీసి ఇట్లా అబ్బా అని పారిపోయింది అతను. సమాధానం దొరుకుతుందా? వెస్టీజ్లో కూడా కొంతమంది మధ్యలో నుంచి పారిపోతారు. సమాధానం దొరుకుతుందా? 1 lakh ఇన్కమ్ వస్తుందా? ఓకే, సో ప్రాసెస్ని నమ్మాలి. ఏదైనా
ప్రాసెస్ కంప్లీట్ అయినప్పుడు మీకు ఫలితం ఖచ్చితంగా దొరుకుతుంది. ఇది నేను గ్యారంటీగా చెప్తున్నా. నేను నా కళ్ళతో చాలా మందికి చూశాను. మా లైఫ్ని మేము చూస్తున్నాము. మా ముందు వందల మంది కార్ అచీవర్స్ ఉన్నారు. 2 వీలర్స్ మీద వస్తుండే, కొంతమంది ఆటో పట్టుకొని లేడీస్ వస్తుండే, వాళ్ళ దగ్గర 2 వీలర్ కూడా లేకుండే. ఇవాళ మేడం కార్ డ్రైవ్ చేస్తున్నారు. వీళ్ళ లైఫ్ని ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలి మీరు. వీళ్ళ లైఫ్ చేంజ్ అయిందంటే మీ లైఫ్ కూడా చేంజ్ కావచ్చు. ఓకే, ఒక రాయి, ఒక శిల్పి కొట్టి దానికి ఒక మంచి ఒక విగ్రహం మూర్తి లాగా తయారు చేస్తారు. ఆ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి టైం పడుతుంది. 9 months తర్వాత పిల్లలు పుడతారు కదా, టైం పడుతుంది. ప్రాసెస్ అది. అండ్ ప్రాసెస్లోనే కష్టం ఉంటుంది, దాని తర్వాత కష్టం ఉండదు, కష్టం తగ్గిపోతుంది. సో ప్రాసెసే ఇది. ఓకే, 6 పవర్ యాక్షన్స్. ఎస్, ఫాలో అప్ అండ్ గెటింగ్ స్టార్టెడ్. ఎస్, గెటింగ్ స్టార్టెడ్ ఒక స్టెప్ ఉన్నది. అందరికీ స్టార్ట్ చేపియాలి, వాళ్ళకు ప్రొడక్ట్స్ జాయిన్ చేపించేసి వాళ్ళకు ప్రొడక్ట్స్ ఇప్పియాలి. సో ఇదంతా ప్రాసెస్ ఉన్నది. ఈ ప్రాసెస్కి 6 పవర్ యాక్షన్ అంటారు. సో ఈ ప్రాసెస్కి మీ అప్లయన్స్ మీకు హెల్ప్ చేస్తారు. మేమైతే హైదరాబాద్లో ఉంటాము. మా లైఫ్ చాలా మారింది అండ్ మీ లైఫ్ కూడా మారాలి అని మేము భగవంతుడితో ప్రార్థన చేసుకుంటున్నాము. సో మేము వెళ్ళక ముందు మీకు ఇక్కడ హెల్ప్ చేయడానికి మీ అప్లయన్స్ ఉన్నారు. ఇక్కడ ఆల్ ఎవరైతే స్టార్ అండ్ అబో ఉన్నారో ఒకసారి నిలబడండి మీరు. స్టార్ అండ్ అబో మీకు ఇక్కడ లీడర్స్ ఉన్నారు. ఓకే, ఇక్కడ మేడం నుంచి ఇక్కడ అనిల్ సార్ ఉన్నారు, లక్ష్మణ్ సార్ ఉన్నారు, వెంకట్ సార్ ఉన్నారు, సత్యం సార్, కాంతారావు సార్, రాధా మేడం ఉన్నారు. ఓకే, సో వీళ్ళందరూ మేడం వెనుక మేడం నిలబడు. వీళ్ళు ఏం చెప్తే వీళ్ళ మాటల్ని నమ్మండి. ఎందుకంటే వీళ్ళు కూడా మీలాగానే ఒక రోజు స్టార్ట్ చేశారు, ఇవాళ సక్సెస్ తీసుకొని ఇక్కడికి ఉన్నారు. నెక్స్ట్ మీరు కూడా ఆ సేమ్ ప్రాసెస్లో వెళ్తే మీరు కూడా సాధిస్తారు. నమ్ముతారా? వీళ్ళ మాటల్ని నమ్మాలి. వీళ్ళ పైన నెగటివ్ ఏం పెట్టుకోకండి. చాలా మనిషి సామాజిక ప్రాణి అంటారు. మనిషి ఏ ప్రాణి అంటే సోషల్ ఎనిమల్ అంటారు. సోషల్ ఎనిమల్కి ఎన్నో ఉంటాయి. ఓకే, రాగము, ద్వేషము, క్రోధం అవన్నీ ఉంటుంది. అవన్నీ మన ఫ్యామిలీలో ఉంటుంది, అవన్నీ మన బయట ఉంటుంది. కానీ వెస్టీజ్లో అవన్నీ పెట్టుకోకండి. వెస్టీజ్లో ఒకే ఒక మాట అనుకోండి, నా డ్రీమ్స్ సక్సెస్ సాధించాలి అనుకుంటే నా అప్లైన్ మాట నేను వింటాను. అండ్ అప్లైన్లో ఓన్లీ డ్రీమ్స్ చూడండి. అప్లైన్ కూడా మనిషియే. అప్లైన్లో కూడా ఏదో ఒక ఎక్కువ తక్కువ ఉంటుంది. ఓకే, అందరూ పర్ఫెక్ట్ లేరు. మనం ఏం చూడాలి, నా డ్రీమ్ కొరకు ఏం నేర్చుకోవాలి అంతవరకే. నేను నా అప్లైన్ ఇట్లా ఉన్నాడు అట్లా ఉన్నాడు అంటే ఉంటాడు. నీకేం కావాలి అది నువ్వు తీసుకో. లేదు నా అప్లైన్ అట్లా ఉన్నాడు కదా అందు గురించి నేను వదిలేస్తా అంటే నీకన్నా మూర్ఖత్వం ఎవరి దగ్గర లేదు. అప్లైన్ గురించి చేస్తున్నామా? బిజినెస్ ఎవరి గురించి చేయాలి? సో అప్లైన్తో నేర్చుకోండి, అప్లైన్ మాటల్ని నమ్మండి. అండ్ లాస్ట్ ఒక పాయింట్, సిస్టమ్ పట్టుకోండి. సిస్టంలో మార్నింగ్ జూమ్ ఉంటుంది. మార్నింగ్ జూమ్ ఎంతమంది అటెండ్ చేస్తుండ్రు? అటెండ్ కావాలి. మీరు ఎంత జూమ్ వింటే అంత మీ లోపల ఒక DCD తయారవుతున్నారు. అండ్ ఖచ్చితంగా మీటింగ్స్కి రావాలి. నేను చెప్పిన కదా, సాంగత్యంతోనే లైఫ్ చేంజ్ అవుతుంది. సో విన్నింగ్ టీమ్ సాంగత్యంలో మీరు DCD తయారవుతారు. DCD తయారు కావాలి కదా. మీటింగ్ ఎట్టి పరిస్థితుల్లో మరవద్దు. చూడండి మేడం ఇవాళ క్లోజ్ ఫ్రెండ్ మ్యారేజ్ ఉంటే అక్కడ పోతూ ఇక్కడ బండి మలుపుకొని ఇక్కడ వచ్చిందట. ఎందుకు? విన్నింగ్ టీం ఎంత ఇంపార్టెంట్ ఆమెకు తెలుసు. ఓకే, సో ఈ సిస్టంలో ఉంటే మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది. అదే చెప్పడానికి మేము వచ్చాము. అండ్ మీ అప్లయన్స్ మీకు సపోర్ట్ చేస్తారు. మీ అందరూ మీ డ్రీమ్స్ కళలు నిజం చేసుకోవాలి. ఇదే మేము భగవంతుతో కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ.